వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కారం చెడు చీకటి అధ్యాయం. ఈ రోజుతో కారం చెడు ఘటన జరిగి 40 ఏళ్లు పూర్తయ్యాయి. 1985 16/7 1985 నాడు ఏదైతే అగ్ర కులాలకు సంబంధించిన కొంతమంది దళిత వాడపై దాడి చేసి అనేక మందిని హత్య చేసి అనేక మహిళలపై అత్యాచారాలు చేసి ఊరికి ఊరును తగలబెట్టడంతో ఆ ఊరిలోని ప్రజలందరూ ఒక్కసారిగా అవాక్కైపోయి ఆ ఊరినే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ దుర్ఘటన జరిగి ఈరోజు 40 ఏళ్లు పూర్తి అయిపోయాయి. ఇప్పటి వరకు ఏదైతే ఉన్నదో ఏ రాజ్యాధిక 1985లో జరిగిన తర్వాత దానికి ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. 1985లో జరిగిన తర్వాత జస్టిస్ లేట్ బొజ్జ తారకం గారు తన పదవినే రాజీనామా చేశారు. డాక్టర్ కత్తి పద్మారావు గారు ఏకధాటిగా పోరాటం చేసుకుంటూ వారికి న్యాయం జరిగే విధంగా ఇప్పటి వరకు ఇంకా అనేక సార్లు వారు తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పుడు 1987 అప్పుడు ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. SC/ST చట్టానికి కూడా నాంది పలికినట్టయింది. నాంది పలికిన చట్టం తీసుకొచ్చినా కూడా దళితులపై దాడులు ఆగాయా? ఎక్కడ కూడా ఆగాయని మాత్రం ఎక్కడ కూడా కనపడతలేదు. 1985 జరిగిన తర్వాత 1991లో చుండూరులో కూడా ఇలాంటి ఒక ఘటన జరిగింది. అక్కడ కూడా దళితులపై దాడి చేసి అనేక మంది మహిళలకు సంబంధించి అత్యాచారాలు చేసి అనేక మంది యువకులను చంపేశారు. ఆ ఘటన జరిగిన తర్వాత అప్పుడు ఏదైతే చేశారో అది కారం చెడు, ఇది చేశారో చెండూరు, దాని తర్వాత శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది 2012లో కూడా అలాగే ఒకసారిగా లక్ష్మీనగర్ అంటే లక్ష్మీపేటలో అక్కడ కూడా దాడి చేయడం జరిగింది దళితులపై. ఈ చిన్న చిట్కా దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి, అనేక సార్లు దాడులు జరుగుతూనే ఉన్నాయి. చట్టాలు తీసుకొచ్చాం, ఆ చట్టాలు అమలు చేయడానికి ఎవరు ఎంతవరకు దాని సాధ్యమవుతుందా, చట్టం మీద అమలు జరుగుతుందా? ఈరోజు కారం చెడు ఘటన జరిగి 40 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు అక్కడ ఆత్మలు ఇప్పటి వరకు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. మనకు ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూనే ఉన్నారు, మేము దళితులం పుట్టడం నేరమా? దళితులకు సంబంధించిన న్యాయం ఒక్కవైపు, అగ్రకులాల వర్గాలకు సంబంధించిన న్యాయం ఒక్కవైపు ఉంటుందా అనే విషయంపై ఇప్పటికీ ఆ మృత్యువాత పడ్డ కుటుంబాలు ఈరోజు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఇందులో ఫోర్ సైడ్స్ టీవీ ఈరోజు ఏదైతే దళిత కుటుంబాలు మరణించాయి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఇందులో పాలు పంచుకోవడానికి ఈరోజు మనతో సంబంధించిన అనేక మంది మనకు వచ్చారు. ఏదైతే కుటుంబాలు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చారు. వారికి మా ప్రగాఢ సానుభూతి పలుకుతూ వారికి సంబంధించిన కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి ఫోర్ సైడ్స్ టీవీ నేతాజీ భగత్ సింగ్ గారికి, అలాగే కామ్రేడ్ సులోచన గారికి, అలాగే బాబురావు గారికి, అలాగే ఐద్వా నాయకురాలైనటువంటి రమాదేవి గారికి, అలాగే డాక్టర్ కత్తి చేతన్ గారికి, జస్టిస్ చంద్రకుమార్ గారికి, అలాగే ఈ దళితాలకు సంబంధించింది ఒక గేయం రాసిన చంద్రగిరి శంకర్ గారికి ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ సుధాకర్ శర్మ గారు ఏదైతే మా చీఫ్ అడ్వైజర్ ఉన్నట్టు సుధాకర్ శర్మ గారు ఫోర్ సైడ్స్ టీవీ అడ్వైజర్ ఈరోజు ఈ కార్యక్రమంలో ఎవరైతే అమరులయ్యారో ఆ అమరుల కుటుంబాలకు సానుభూతి పెలుతూ అలాగే వాళ్ళకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఫోర్ సైడ్స్ టీవీ కార్యక్రమం మొదలుపెడుతుంది. శర్మ గారు ఈరోజు దీన్ని ఎలా చూస్తారు మీరు? 1985లో జరిగిన సంఘటన ఈ రోజుకు మన కళ్ళ ముంగట కదిలినట్టే కనబడుతుంది. నమస్కారం అండి. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఫోర్ సైడ్స్ టీవీ మానవత్వాన్ని నిలబెట్టడానికి అలాగే ఒక సరైనటువంటి ప్రాతిపదికలో సమాజాన్ని నడిపించడానికి కృషి చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కారం చేడు సంఘటనను ఎప్పుడైతే మనం గుర్తు చేసుకుంటామో తీవ్రమైనటువంటి ఆవేదన మనకు కలుగుతోంది. అసలు మానవత్వం అనేటువంటిది ఎందుకు ఈ విధంగా ఇంతగా దిగజారి పోవాల్సినటువంటి అవసరం ఉందా అనిపిస్తుంది. అలాగే చట్టం కూడా తీసుకొని రావడం జరిగింది. SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 89 ప్రకారం కూడా
ఇలాంటి ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వాటిని కాపాడుకోవటానికి, వారి హక్కుల్ని ఎవరైతే కాలరాస్తున్నారో వారిపై కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవడానికి చట్టం తీసుకొని వచ్చినా వీఆర్ సీయింగ్ ది స్ప్రింగింగ్ అప్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్ పీరియాడికలీ. మరి అది చాలా విస్మయం కలిగిస్తోంది. ఎందువల్ల అంటే చట్టం వచ్చిన తర్వాత కూడా చుండూరులో అలాగే శ్రీకాకుళంలో కూడా మనం చూసాం. సంథింగ్ ఇన్సిడెంట్స్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద వన్ దట్ హ్యాపెండ్ అట్ కారంచేడు. మరి ఇవన్నీ మనకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి? అసలు మనిషికి మానవత్వం ఉందా లేక మానవత్వం అనేది అతని నుంచి వెళ్ళిపోయిందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ సంఘటనల ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం? అలాగే ఈనాటికి కూడా ఎస్సీ ఎస్టీల విషయంలో ప్రభుత్వాలు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, సమాజం కానివ్వండి ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉంది? మనం మారుతున్న కాలాన్ని బట్టి మనలో కూడా మార్పు తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందా లేదా అని ఫోర్సైట్స్ టీవీ ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా మనం అందరూ ఒక విషయాన్ని గమనించాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటి స్థానం కల్పించినప్పుడే అది సమాజం అవుతుంది, సరైన సమాజం అవుతుంది. అటువంటి సమాజం కోసం మనం అందరూ కృషి చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. ఈరోజు చర్చా కార్యక్రమంలో పెద్దలందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారి వద్ద మనం వాల్యుబుల్ ఇన్పుట్స్ తీసుకుందాం. అలాగే ఇటువంటి వర్గాలకు అన్యాయం జరగకుండా మనం చట్టాల ద్వారా అలాగే సామాజిక స్పృహ ద్వారా మనం మనల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు ప్రస్తుతం మనతోటి ఐద్వా నాయకురాలైనటువంటి రమాదేవి గారు మనతో ఉన్నారు. రమాదేవి గారు, ఈరోజు 40 ఏళ్ళు జరిగాయి, అయినప్పటికీ దళితులకు సంబంధించి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ప్రతిసారి దళితులతోనే ఉన్నాయి. దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు? దీన్ని ఎలా మీరు ప్రస్తావిస్తారు మేడం ఈ విషయం? కారంచేడు ఘటన కంటే ముందే మన దేశంలో, మన రాష్ట్రంలో చాలా ఘటనలు. కంచికచెర్ల కోటేసు సజీవంగా కాల్చివేయబడ్డాడు. అంతకుముందు కిలర్మేణిలో అక్కడ ఉపాధి కోసం చేస్తున్నటువంటి ఆందోళనలో సజీవంగా తగలబెట్టబడ్డారు. ఇట్లాంటి అనేక ఘటనల పర్యవసానమే కారంచేడులో కూడా ఒక చిన్న అంశాన్ని సాకుగా చూపించి, వాస్తవంగా సహించలేనటువంటి, అంటే దళితులు తమతో పాటు తలెత్తుకొని తిరుగుతారా అనేటటువంటి సహించలేని తత్వము, తమ కాళ్ళ కిందే నిలబెట్టుకోవాలనేటటువంటి తత్వము, వీటి ఫలితంగా సాగినటువంటి హత్యాకాండ. ఆ తర్వాత వరుస ఘటనలన్నీ మీరు ప్రస్తావించారు. అయితే కారంచేడు ఘటన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద విస్ఫోటనం మాదిరిగా దళితుల హక్కుల కోసం దళిత వర్గాలే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఆ రకంగా కారంచేడు ఘటన అనేటటువంటిది ఈ సమాజంలో, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద వివక్షత, అణిచివేత ఆగే వరకు మర్చిపోకుండా ఉండేటటువంటి ఒక తీవ్రమైన కీలకమైనటువంటి అంశం. దానికోసం అనేకమైనటువంటి ఉద్యమాలు, పర్యవసానాలు, కోర్టు తీర్పులు ఇవన్నీ ఉన్నాయి. బట్ అలాంటి ఒక సామూహికమైన హత్యాకాండ జరిగి ఉంటే, జరిగిన చోట ఒకరో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో, 10 మంది కాదు, మొత్తం దాని వెనక కుట్ర ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అందులోకి తీసుకురాబడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏం జరుగుతుంది? వాస్తవంగా ఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళని కూడా రకరకాల కారణాలతో వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా వదిలేయడం అనేటటువంటి ఒక క్రమాన్ని చాలా కొద్ది మంది మీద, అది కూడా చంపేసినటువంటి దానికి తగినటువంటి పద్ధతుల్లో సీరియస్ గా శిక్షలు లేకపోవడం, అంటే ఉరి శిక్షలు లాంటివి దానికి తగినటువంటి రీతిలో లేకపోవడాన్ని కనుక మనం చూసినట్లయితే ఎంత కుట్రపూరితమైనటువంటి ఒక వ్యవస్థలో మనం కొనసాగుతాం. చంద్రకుమార్ గారు ఉన్నారు, ఆయన జడ్జిగా చేశారు, ఆయనకున్న అనుభవాలు ఉన్నాయి. ఇలాంటిదే మనం జై భీమ్ సినిమాలో చూసాము. అక్కడ చందు గారు ఆ దాడి ఏదైతే జరిగిందో దానికి అండగా నిలబడినటువంటి చరిత్రను మనం చూసాము. సో
అంటే న్యాయస్థానాలు నిష్పాక్షికంగా ఉంటాయని మనం భావిస్తాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో న్యాయస్థానాలు నిష్పాక్షికంగానే వ్యవహరిస్తున్నాయా అని అంటే దళితుల విషయంలో, పేదల విషయంలో, అణచివేతకు గురైనటువంటి వాళ్ళ విషయంలో ఎప్పుడూ కోర్టుల పక్షపాతంతోనే ఉంటాయి అనేటటువంటిది బహుశా 99.999 రుజువైపోయినటువంటి సందర్భాలు అనేవి మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. కరంచెళ్ళకి చాలా ఫేమస్ కేసు విశాఖ కేసు. మన్వరీదేవి అమ్మాయి ఒక దళిత అమ్మాయి. తను ఒక మహిళా సంక్షేమ శాఖలో ఒక చిన్న ఉద్యోగిగా పనిచేస్తుంది. అంటే మన అంగన్వాడీ కార్యకర్తలాగా పనిచేసేటటువంటి ఒక అమ్మాయి చేసిన నేరం ఏంటి అంటే, ఆ ఊళ్ళో అగ్రకులాలకు చెందినటువంటి ఒక అమ్మాయి పసిపాపకి వివాహం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు వచ్చారు, కౌన్సిలింగ్ చేశారు, వివాహాన్ని ఆపేశారు. వాస్తవానికి అమ్మాయికి రివార్డ్ ఇవ్వాలి. ఎలాంటి రివార్డ్ వచ్చింది అమ్మాయికి? ఆ అమ్మాయిని భర్తని కొట్టి, ఆ అమ్మాయి మీద రేప్ చేసి, గాయపరిచి, ఆ అమ్మాయి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకోకుండా, హాస్పిటల్లో వైద్యం చేయించకుండా అడ్డం పడితే ఆ తర్వాత ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అన్ని ఏకమై ఫైనల్ గా కేసు పెట్టగలిగాయి. దాని తర్వాత ఈ కేసు ఫైనల్ హియరింగ్ లో సుప్రీంకోర్టు వచ్చిన నేపథ్యంలో వర్క్ ప్లేస్ లో, అంటే ఆ అమ్మాయి ఒక ఎంప్లాయీ, తను పనిచేసేటటువంటి ఉద్యోగంలో వచ్చినటువంటి ఒక కాంప్లికేషన్ ఆ అమ్మాయి ఎదుర్కొంది. ఆ ఉద్యోగం చేసేటటువంటి మహిళలకు రక్షణ కల్పించాలా అని చెప్పేసేటటువంటి ఉద్దేశంలో సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆ తర్వాత వర్కింగ్ ప్లేసెస్ లో వర్కింగ్ ఉమెన్ మీద సెక్షువల్ హెరాస్మెంట్ జరగకూడదు అనే ఒక చట్టాన్ని, ఉమెన్ అగైనెస్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ మన్వరీదేవికి న్యాయం జరిగిందా? ఆ కేసులో ఎవరైతే అమ్మాయి మీద అత్యాచారం చేశారో వాళ్ళకి శిక్షలు పడినాయా? అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కోర్టు ఇచ్చినటువంటిది ఏమిటి అంటే, ఆ తీర్పు చదువుతుంటేనే ఈరోజు మన రాజ్యాంగంలో సమాన హక్కులు, కులం, మతం, లింగం ఇట్లాంటివి ఏమీ లేకుండా న్యాయం జరుగుతుంది అని ఏదైతే రాసామో ఆ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఒక వ్యాఖ్యానాన్ని ఆ తీర్పులో చూస్తాం. ఏమిటి ఆ తీర్పులో ఇచ్చినటువంటి వ్యాఖ్యానం? అమ్మాయి ఒక దళిత మహిళ, అమ్మాయి మీద అత్యాచారం చేశారు అని చెప్పేసి చెప్పబడుతా ఉన్నది అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు కనీసం అమ్మాయిని అంటుకోవడానికి కూడా దళితుల్ని సిద్ధపడరు. అలాంటి వాళ్ళు ఎలా అత్యాచారం చేస్తారు అని చెప్పేసి ఆ తీర్పులో ఉదహరించడం అని చెప్పేసి అంటే ఎంత సిగ్గుచేటటువంటి వ్యవహారం అని చెప్పేసి, అంటే కోర్టులు కూడా ఎలాంటి తీర్పులు ఇస్తున్నాయి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. సో దళితులు కనుక దోషులుగా ఉంటే వాళ్ళకి ఉరిశిక్షలు చాలా సులభంగా పడతాయి. కానీ దళితులే హత్యలకు గురి కాపడితే అలాంటి కేసుల్లో అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు, డబ్బున్నటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు చాలా తేలిగ్గా వదిలివేయబడతారు అనేది కారంచేడు కేసు, చుండూరు కేసు, లక్ష్మీపురం కేసు, ఇవన్నీ లక్ష్మీపేట కేసు, ఇవన్నీ కూడా మనకు రుజువు చేస్తున్నాయి మిత్రులారా. సో ఎక్కడుంది ఈ లోపం? వ్యక్తుల్లో ఉందా, వ్యవస్థలో ఉందా అనేటటువంటిది మనం ఆలోచించినట్లయితే ఈరోజు చట్టాలు చాలా చట్టాలని మనం పోరాడి సాధించుకుంటున్నాం. ఈ చట్టాల అమలు కోసం కూడా పోరాడాల్సి వస్తుంది. కానీ ఈ చట్టాన్ని అమలు చేసేటటువంటి యంత్రాంగాన్ని నడిపించే రాజకీయ నాయకత్వం ఇప్పటికి కూడా పక్షపాతంతో వ్యవహరించేటటువంటి ఒక నాయకత్వము, ఆర్థికంగా కూడా అసమానతలు ఉన్నటువంటి వ్యవస్థలో, అంటే దళితులు ఇప్పటికి కూడా ఆస్తులు లేని వర్గం, దళితులు ఆర్థికంగా పైచేయి సాధించలేనటువంటి వర్గం. కాబట్టి దళితులకు అన్యాయమైనటువంటి తీర్పులైనా వచ్చినా కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితి. అందువల్లనే ఈ వ్యవస్థని కూడా మార్చుకోవడం అనేటటువంటిది ఉద్యమాలతో భాగంగా జరిగితేనే, చట్టాలతో పాటు వ్యవస్థ మార్పు కోసం కూడా అందరం కలిసి ఉద్యమించగలిగితేనే దళితులకి న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది అనేది ఈ పోరాటాల్లో మనకొచ్చినటువంటి అనుభవాలు, కోర్టు తీర్పులు మనకు తెలియజేస్తాయి. రైట్ మ్యామ్. ఇదే విషయంపై ఒకసారి మనం భగత్ సింగ్ గారి దగ్గర వెళ్దాం. అలాగే ఇప్పుడు డాక్టర్ చైతన్ గారు కూడా మన స్టూడియోలోకి వచ్చారు. వారికి కూడా మనం ఆహ్వానం పలుకుతున్నాము. డాక్టర్ చైతన్ గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ అండి. ప్రత్యేకంగా ఈరోజు ఈ కారంచెడు చీకటి అధ్యాయం, ఈ ఘటన జరిగి 40 ఏళ్ళు అయినప్పటికీ అలాంటి ఘటనలు ఇంకా మన దేశంలో, మన రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై అనేక విషయాలపై చర్చించడానికే ఈరోజు ఫోర్స్ ఐస్
సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కారం చెడు చీకటి అధ్యాయం. ఇందులో భగత్ సింగ్ గారు ఎవరైతే అక్కడ కారం చెడుకు సంబంధించిన బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. భగత్ సింగ్ గారు, ఈ విషయంపై మీ అనుభవాలను మీరు పంచుకోండి సార్ ఫోర్ సైజ్ టీవీతో. ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు, శ్రోతలకు, ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యానికి, ముఖ్యంగా నిర్వాహకులకు అందరికీ కారం చేడు బాధితుల తరపున, నా తరపున, ఈ 40 ఏళ్ల ఈ చారిత్రక ఘటనలో భాగం పంచుకుంటున్న అందరికీ నా ప్రత్యేకమైన జైభీములు. నేను కారంచేడు సంఘటనకు సంబంధించిన బాధిత కుటుంబం నుంచి రాలేదు. ఎవరైతే కారంచేడులో చనిపోయిన 5 ముఖ్యులు ఉన్నారో వాళ్ళల్లో రమేష్ అనబడే ఒక చిన్న యువకుడు, ఆ యువకుడు అప్పటికే పెళ్ళయింది, ఆమె పేరే సులోచన. ఆ సులోచనకి మన ఉద్యమం ఇచ్చిన భరోసా మేరకు నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను. ఈ సంఘటనకు సంబంధించి 1985 జూలై 18 ఎర్లీ అవర్స్ నుంచి, అంటే దగ్గర తెల్లవారు గట్ల 4 గంటలు 5 గంటల ప్రాంతం నుంచి నేను ఇక్కడే ఉంటూ ఇక్కడ ఉండే న్యాయపరమైన, చట్టపరమైన, రెవెన్యూ పరమైన, పోలీస్ పరమైన అనేక విషయాలకు సంబంధించి ఇక్కడ బాధ్యత వహిస్తూ ఇక్కడ ఉన్నాను. ఇది నా నేపథ్యం. అయితే ఇప్పుడు 40 ఏళ్ల ఈ కారంచేడు సంఘటనకు సంబంధించి సామాజిక మార్పులు, సామాజిక కోణాలు, న్యాయ వివక్ష, ముఖ్యంగా ఇందాక మాట్లాడిన రమా గారు, ఇందాక మాట్లాడిన పెద్దలు, న్యాయ వివక్షకు సంబంధించి, అమలుకు సంబంధించి చట్టాలు. మీ ఫోన్ డిస్టర్బ్ అవుతుందండి. రైట్, ఓకే సార్, మీ ఫోన్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. కొంచెం నెట్వర్క్ ఉన్న ప్రాంతంలోనే మీరు వస్తారని భావిస్తూ మనం ఒకసారి మన మిత్రులైనటువంటి డాక్టర్ చైతన్ గారి దగ్గర వెళ్దాం. డాక్టర్ చైతన్ గారు పొందుతున్నప్పటికీ కూడా అందువల్ల ఈ 40 ఏళ్ల ఈ ఉద్యమ ప్రస్థానంలో మనం ఈ వివక్షతో జరుగుతున్న హత్యలు ఏమైతే ఉన్నాయో, వివక్షతో రేకెత్తుతున్న అలజడులు ఏమైతే ఉన్నాయో, వివక్షతో గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ నివాసిత ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఈ శ్రామిక జనాలు ఎవరైతే సేవలు అందిస్తున్నారో, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు, మైనారిటీలు, మత మైనారిటీలు, వీళ్ళ పట్ల ఎందుకు జరుగుతుందనే దాని పట్ల ఒక స్పష్టమైన ఆలోచన ఇవాళ సమాజంలో నెలకొని ఉంది. వీళ్ళు సహజంగానే ఏ విషయం అయినా సరే తమ మధ్య ఘటనలకు కాకుండా బయట, మరి ముఖ్యంగా ఎవరైతే పాలక వర్గాలు అండగా ఉండే కులాలు, పాలక వర్గాల చేత నియమింపబడిన వారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట చెప్తాకైనా సరే మానసిక జంకుతో ఉన్నారు. ఈ మానసిక జంకు వల్లే వాళ్ళు చెప్పిన వాళ్ళకే వాళ్ళు ఓటేయగలుగుతున్నారు, వాళ్ళకి అనుకూలంగా ఉండగలుగుతున్నారు. అందుకని ఇది ఏర్పడ్డ వ్యవస్థల్లో వీళ్ళు అనుసరిస్తున్న విధానంలో తమకు తాముగా నిర్ణయించుకునే మానసిక శక్తి లోపించింది. ఓకే సార్, మరొకసారి మీ వద్దకు వస్తాను. భగత్ సింగ్ గారు, ప్రస్తుతం మనం దళిత నాయకుడు అయినటువంటి చైతన్ గారు మనతోటి స్టూడియోలో ఉన్నారు కాబట్టి, చైతన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ ఉద్యమంలో డాక్టర్ కత్తి పద్మారావు గారితోని భుజం కలిపి దానికి న్యాయ పోరాటానికి సంబంధించి 1980లో SC ST యాక్ట్ తీసుకురావడానికి ప్రత్యేక పోరాటం చేసిన కత్తి పద్మారావుతోని ఏదైతే మీరు కలిసి పోరాటం చేశారో, ఈ విషయంపై మీ అనుభవాలను చెప్పండి. ఈ హత్యాకాండ తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి, ఈ విషయంపై దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? నమస్కారం జమీల్ గారు. అయితే ముందుగా ఇక్కడ మనం చర్చ జరుగుతున్న దాన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు కారంచేడు ఘటన జరిగి 40 సంవత్సరాలు నేటికి. అంటే 1985 ఆ రోజు కత్తి పద్మారావు గారు అక్కడ చూసిన ఘటనని వివరించిన ఒక 2 వాక్యాలు చదివి నేను మన డిబేట్లోకి వెళ్తాను. ఆ రోజును నేను మరవలేను, చరిత్ర గర్భం నుండి రక్తం లావాలా ప్రవహించిన రోజు, కారంచేడు కులకావరం గొడ్డళ్ళై బరిసెలై దళితుల గుండెల్ని చెండాడిన రోజు అది. శ్రమజీవుల నెత్తురుతో పండి ఒరిగిన భూమిని వద్యశిలగా మార్చిన నరహంతల క్రౌర్య కృత్యాల వికటాట్టహాసం చేసిన రోజది. అంటే ఒక పోయంలో ఒక 4 లైన్లలోనే కత్తి పద్మారావు గారు అక్కడ ఏం జరిగింది అనేది మనకు చాలా కళ్ళకు కట్టినట్టు వివరించారు. అక్కడ ఏం జరిగింది,
ఆ తర్వాత కత్తి పద్మారావు గారు అస్పృశ్యుని యుద్ధగాథని కారంచేడు ఉద్యమం ఆయన ఉద్యమ నేపథ్యాన్ని మొత్తాన్ని ఒక పుస్తకంగా కూడా తీసుకొచ్చారు. కారంచేడు ఘటన ఇప్పటికీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఈరోజు మనం ఏం చర్చిస్తున్నాం, ఇంకా దళితుల పట్ల వివక్ష కొనసాగుతుంది, అది న్యాయపరంగా కొనసాగుతుంది, లేదు అనేక ఘటనలు జరుగుతున్నాయి అని మాట్లాడుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా 1985కు ముందు దళితులు ఎదుర్కొన్న వివక్ష ఎలాంటిది, కారంచేడు ఘటన తర్వాత దళిత ఉద్యమం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్గా మారి వచ్చిన తర్వాత, ఒక తాత్విక ఉద్యమంగా వచ్చిన తర్వాత, ఒక కుల నిర్మూలన ఉద్యమంగా అంబేద్కర్ బాటలో ఒక ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఒక మేనిఫెస్టోని తీసుకొని దాన్ని రూపొందించుకొని ఒక ప్రణాళికను రూపొందించుకొని ఒక దేశవ్యాప్తంగా ఉద్యమం వచ్చిన తర్వాత వచ్చిన మార్పులు ఏంటి అనేది మనం ఆలోచిద్దామా, ఇంకా మనం దాడులు జరుగుతున్నాయి అనేది ఆలోచిద్దామా? ముఖ్యంగా కారంచేడు ఘటన మనం అనాలిసిస్ చేయాలంటే ఘటన జరిగిన తీరుని, ఆ తర్వాత ఉద్యమం జరిగిన తీరుని, అయితే ఇప్పుడు కారంచేడు 40 ఏళ్ల తర్వాత ఈ 4 దశాబ్దాల్లో దళితులు వచ్చిన మార్పుల్ని భవిష్యత్ తరాలకి ఎలా దాన్ని చూడాలి అనే కోణాలని కూడా మనం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. అదే విషయంలో ఇంకోటి ఏంటంటే చేతన్ గారు, ప్రస్తుతం 1985లో ఇది జరిగిన తర్వాత కూడా 1991లో కూడా దాడి జరిగింది. అక్కడ కూడా మనం చూసినట్టయితే చుండూరులో, అలాగే ఇప్పుడు లక్ష్మీపేటలో కూడా, ఇప్పుడు దాని తర్వాత 2020 అంటే 12లో అండి, 2011లో లక్ష్మీపేట జరిగింది, 12 జూలై 12 జూన్ 11th ఓకే సారీ 2011లో. అంటే ఇంత జరిగినప్పటికీ ఇప్పుడు ఈ వివక్ష ఇలాగే కొనసాగుతున్నది. ఇప్పుడు చాలా క్లియర్గా మనకు మన రమాదేవి గారు చెప్పారు, అంటే దళితుల పట్ల వివక్ష న్యాయస్థానాలలో కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు గారు, ఇప్పుడు మనం భారతదేశ స్వాతంత్ర సంగ్రామాన్ని తీసుకున్నా, లేకపోతే ప్రపంచంలో అనేక ఉద్యమాలను తీసుకున్నా, ఈ వివక్ష దళితుల మీద వివక్ష మీరు ఇప్పుడు రీసెంట్ గా స్వాతంత్రం తర్వాత వచ్చిన వివక్ష కాదు కదా, ఒక 3000 ఏళ్ల నాటి అణిచివేత. దాన్ని ఈ అణిచివేతను తిరుగుబాటు చేయడానికి మనకు కొద్దిగా టైం పడుతుంది. వాళ్ళల్లో చేసే వాళ్ళల్లో అంత ఇమీడియట్ రియాక్షన్ రాదు. అందుకే కారంచేడు ఘటన తర్వాత ఉవ్వెత్తున ఒక ఉద్యమం వచ్చింది. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే కారంచేడులో సెప్టెంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఆవిర్భించే రోజు ఒక 2 లక్షల మంది గ్యాదర్ అయ్యారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా ఒక ఉవ్వెత్తున రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అప్పటికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కులాల మధ్య భేదం కూడా లేకుండా అందరూ కలిసి వచ్చి ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. ఆ ఉద్యమం తర్వాత అనేక ఆ సిరీస్ ఆఫ్ మూమెంట్స్, లేకపోతే ఆ ఉద్యమం ఉవ్వెత్తున లెగిసింది. దానికి డాక్టర్ కత్తి పద్మారావు గారి నాయకత్వం వహించారు. దాన్ని విజయవాడలో ఆ తర్వాత అక్టోబర్ 6న ఒక బహిరంగ సభ జరిగింది. అక్కడ మొదటిసారి దళితుల జలియన్ వాలాబాగ్ జరిగినట్టు దళితుల మీద దాడి జరిగింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత కత్తి పద్మారావు గారి మీదే మొదటి టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టారు. ఫస్ట్ టైం ఆయన మీదే, భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టింది కత్తి పద్మారావు గారి మీదే. అది కారంచేడులో పోరాడుతున్నారనే పెట్టారు కదా. అది అలాంటప్పుడు మనం ఇంకా ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. అల్టిమేట్ గా పొలిటికల్ పవర్ ఈజ్ ద కీ అని డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లు, పొలిటికల్ పవర్ సాధించి మనల్ని మనం పాలించుకునే దశగా మనం ముందుకెళ్లేంత వరకు ఈ వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. దానికి ప్రతిగా ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలోనే జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ఉన్నారు ఈరోజు. ఏదైతే ఈ కారంచేడు ఘటన జరిగిన తర్వాత డాక్టర్ లేట్ అమరుడు బొజ్జ తారకం గారు తన పదవినే రాజీనామా చేశారు. మనం ఆ సంఘటనలు కూడా మర్చిపోలేం. ఈరోజు మనం తలుచుకుంటేనే అమరుడు బొజ్జ తారకం గారి సేవలను గుర్తిస్తేనే మనం ఒక్కసారి ఈరోజు ఏదైతే మన చేతన్ గారు చెప్పినట్టుగా ఒక్కసారిగా అతను ఎంత ఆవేదనకు గురై ఆ రోజు రిజైన్ చేశారు అందరికి తెలిసి వచ్చింది. ఈ విషయంపై చంద్రకుమార్ గారు మీరు ఎలా అంటారండి? మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? జస్టిస్ చంద్రకుమార్ గారు, విషయం ఏంటంటే ఈ యొక్క వివక్షత మన సమాజంలో ఇప్పటి నుంచి ఉన్నది. వివక్షత ఎలా వచ్చింది, వివక్షత ఎలా పోతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇదివరకు మిత్రులు చెప్పారు, ఒక 3000 సంవత్సరాల నుంచి వివక్షత ఉందని చెప్పారు. 3000 కాదు, దాదాపు 5000 సంవత్సరాల నుంచి కూడా ఈ వివక్షత కొనసాగుతోంది. వివక్షత కంటే మొదలు అంటే మనుధర్మ శాస్త్రం ని భారతదేశంలో ఆర్యులు అనేవాళ్ళు, బ్రాహ్మణ్స్ అనేవాళ్ళు మనుధర్మ శాస్త్రాన్ని మన నెత్తి మీద రుద్దిన తర్వాత అప్పటి నుంచి ఈ యొక్క వర్ణ వ్యవస్థ అనేది బలపడిపోయి ఈ యొక్క కులమత విభేదాలు, విచక్షణ అనేది వచ్చింది. వాస్తవంగా చూస్తే ప్రకృతిలో అందరు ఒకటే,
గాలి అందరికొకటే, నీరు అందరికొకటే, ఎస్ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశము, పర్వతాలు, నదులు, వీటికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. ఇది సర్వ మానవులకు చెందినటువంటి విషయం అన్నట్టు. మానవులు ప్రకృతి నుంచి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ కులమత భేదాలు అనేది ఏమాత్రం ఎక్కడ కూడా లేవు. ఏ మనిషిని కోసినా రక్తం ఎర్రగానే ఉంటుంది. ఎవరి గుండెనా నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ యొక్క విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం, చాలా మందికి తెలియని ఒక విషయాలు ఏంటంటే, మన దేశంలో ఈ కుల వ్యవస్థ అనేటటువంటిది ఒకప్పుడు లేదండి. కుల వ్యవస్థ భారతదేశంలో కుల వ్యవస్థ లేదు. కుల వ్యవస్థ లేకుండానే ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు తయారైనారు. వశిష్ఠుడు శ్రీరాముని యొక్క గురువు. వశిష్ఠుడు శ్రీరాముని గురువు, ఊర్వశి కొడుకు. ఊర్వశి అంటే స్వర్గంలో చేసేటువంటి నర్తకి ఆమె కొడుకు వశిష్ఠుడు. వశిష్ఠుడి యొక్క కొడుకు శాక్యముని. అతన్నే శుకమహర్షి అంటాడు. వశిష్ఠుడి భార్య ఎవరు? అరుంధతి. అరుంధతి ఎవరు? మాదిగ. అంటే ఒక ఋషి ఆ రోజుల్లో ఒక మాదిగ స్త్రీని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానం శాక్యముని. ఈ శాక్యముని అతడు అదృశ్యంతి అనేటువంటి మాలమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటిది శుకమహర్షి. శుకమహర్షి ఒకరోజు అట్లా వెళ్తా ఉంటే పడవలో సత్యావతి అనేటువంటి ఒక బెస్త కన్యను చూసి మోహిస్తాడు. ఆ శుకమహర్షికి ఈ సత్యావతి అనేటువంటి బెస్త కన్యకు పుట్టినటువంటిది వ్యాసుడు. ఈ విషయాలు చాలా మందికి తెలియనటువంటి ఒక విషయం. శుకమహర్షి యొక్క కొడుకు పరాశరుడు, పరాశరుడు యొక్క భార్య పరాశరుడు సత్యవతిని మోహిస్తే వాళ్ళకు పుట్టినటువంటిది వ్యక్తి వ్యాసుడు. అంటే భారతం రాసింది ఎవరు? భారతం రాసినటువంటిది ఒక ఇంటర్ క్యాస్ట్ కు పుట్టినటువంటి వ్యాసుడు అనే వ్యక్తి రాశాడు. భారతం కావచ్చు, భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు. అయితే పాండవులు ఎవరు? అలా చూసుకుంటే ఈ యొక్క సత్యవతి మనమలే పాండవులు, ధృతరాష్ట్రుడు గాని పాండురాజు గాని. కాబట్టి ఆ కాలంలో అప్పుడే అంటే భారతదేశం లోపల ఎప్పుడైతే ఒక దోపిడీ వర్గాలు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నారో, తమ రాజ్యాధికారాన్ని కొనసాగించడం కోసం వర్ణ వ్యవస్థను తీసుకువచ్చారు. వర్ణ వ్యవస్థను తీసుకొని ఎంత దుర్మార్గం అంటే, నువ్వు ఎంత టాలెంట్ అని ఉండని, నీకెంత తెలివితేటలు ఉండని, కుల పరంగా నువ్వు మాతో పోటీ చేయడానికి వీల్లేదు. అది మహాభారత కాలంలో మొదలైంది. ఇప్పుడు కర్ణుడు ఆయన వీరాది వీరుడు, అర్జునుడితో పోటీ చేస్తానంటే ఏమని చెప్పారు? నీ కులం ఏంటని అడిగాడు. ఆయన బెస్త వాళ్ళ ఇంట్లో పెరిగాడు కాబట్టి ఏమని చెప్పారు? నువ్వు బెస్త కులం కాబట్టి అర్జునుడితో పోటీ చేయడానికి వీల్లేదని. ఏకలవ్యుడు ఒక ఎరుకల కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ట్రైబల్ వ్యక్తి, ఆయన పోటీ చేస్తా అంటే అర్జునుడితో కులపరంగా అక్కడ అంటే ఈ కుల సమాజాన్ని చీల్చింది కుల వ్యవస్థ. సమాజాన్ని చీల్చింది ఒక రకంగా చెప్పాలంటే మనుధర్మ శాస్త్రం. సమాజాన్ని చీల్చింది ఆ రోజులో ఉన్నటువంటి ఛాందసవాదులు. ఈ రోజైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ చెప్తున్నటువంటి మూల సిద్ధాంతం ఉన్నదో ఆ మూల సిద్ధాంతం ఈ వర్ణ వ్యవస్థకు మూల కారణం, ఈ యొక్క సమాజాన్ని చీల్చడానికి మూల కారణం. మీరు ఎవరినైతే దేవుళ్ళని పూజిస్తున్నారో వాళ్ళు కూడా కులమత భేదాలను పాటించలే. కృష్ణుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు. జాంబవతి ఎవరు? ఆదివాసీ మహిళ. కృష్ణుడు ఎవరిని పూజిస్తున్నాడు? నీలావతి అనేటువంటి ఒక యాదవ కన్యను పెళ్లి చేసుకున్నాడు. కృష్ణుడు స్వయంగా పెరిగింది ఎక్కడ? యాదవుల ఇంట్లో పెరిగాడు. మరి వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారం అని ఒక ముస్లిం అమ్మాయిని తన దగ్గరకు తీసుకొని ఆయనను తన అర్ధాంగిగా స్వీకరించడం అనేది జరిగిందనక. కాబట్టి అవుతుందో అప్పుడు లేదు. ఈ విషయాలను చాలా మంది హిందువులకు కూడా తెలియదు. మేము హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హిందూ ధర్మాన్ని కాపాడతాము రాముడి పేరు చెప్పి బీజేపీని ఏదో ప్రచారం చేసేవాళ్ళు, రాముడు ఎక్కడ కులమత భేదాలు పాటించాడండి? రాముడు యాక్చువల్ కులమత భేదాలు మేము పాటించలేదు ఎక్కడ కూడా. ఆయన అక్కడ పడవ నడిపేటువంటి గుహుడి దగ్గర ఆతిథ్యం ఇచ్చాడు. శబరి ఒక శూద్ర స్త్రీ పెట్టినటువంటి ఒక పల్లెను తీసుకున్నాడు. కాబట్టి ఈ సాంస్కృతిక విప్లవం అయితే భారతదేశంలో తీసుకురావాలో ఇప్పుడు గౌతమ బుద్ధుడి టైం లోపలనే కులమత భేదాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భారతదేశంలో ఒక విప్లవం అనేది వచ్చింది. దాని తర్వాత మౌర్యులు, దాని తర్వాత అశోక చక్రవర్తి. కానీ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు అంబేద్కర్ కావచ్చు, లేకపోతే అంతకుముందు సాహు మహారాజ్ కావచ్చు, అంతకుముందు పులే కావచ్చు, వీళ్ళందరూ కూడా కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో పాలించినటువంటి వాళ్ళు
ఈ కుల వ్యవస్థ వ్యతిరేకంగా పోరాటంని మానుకున్నారు. రైట్. కుల వ్యవస్థ వ్యతిరేకంగా పోరాటాన్ని మానుకోవడం వల్ల ఏమైపోయింది, ఏదైతే రాజ్యాంగ లక్ష్యాలని ప్రజలకు చేరాలో, అంటే ఎడ్యుకేట్ చేయాలో, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలో, కులాలు వద్దు, మతాలు వద్దు, జాతులు వద్దు, అందరం ఒకటే, మానవులందరూ ఒకటే అనేటువంటి ఒక బ్రహ్మంగారు కూడా చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే, షిరిడి సాయిబాబా కూడా చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే, కులమత భేదాలు అనేది. అన్నమయ్య కూడా చెప్పాడు కులమత భేదాలు వద్దని చెప్పేసి. వీటిని ప్రజల్లో ప్రచారం చేయడంలో, కులతత్వాన్ని ప్రజల నుంచి తీసివేయడం లోపల భారత ప్రభుత్వాలు ఫెయిల్ కావడం వల్ల ఈ రోజు కూడా ఏం జరుగుతుందనంటే, దళితులంటే చిన్న చూపు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటూ మిర్యాలు కూడా చూసినాం, ఆ యువకుడిని ఘోరంగా చంపి పారేసినారు. అక్కడే కాదు, ఈ రోజు కూడా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. దళితుడు పెళ్లి చేసుకొని గుర్రం మీద ఊరేగితే పట్టుకొని కొట్టి చంపినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఈ కుల పిచ్చాచి, ఈ కుల పిచ్చి అనేటటువంటి దాన్ని మనం పోగొట్టడం లోపల ఒక కల్చరల్ రెవల్యూషన్ అయితే ఇండియా లోపల రావాలనో, ఆ కల్చరల్ రెవల్యూషన్ రాకపోవడం ప్రధానమైన కారణం. ఒక్క విషయం సార్, ఇప్పుడు మన రమాదేవి గారు అన్నట్టుగా కోర్టులలో కూడా ఈ వివక్ష వస్తుందని చెప్పారు. ఖచ్చితంగా ఏంటంటే ఒక తీర్పు ఇచ్చే సమయంలో అక్కడ ఒక దళితుడు, ఒక దళిత అమ్మాయిని ఒక అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు ఎట్లా ఆయనకు అంటే సెక్సువల్గా హరాస్ చేయగలుగుతాడు అనే ఒక పేరు నేను చెప్పదలుచుకోలేదు, అలా చేయడానికి వీలు లేదు అని కోర్టు తీర్పు ఇచ్చినట్టుగా చెప్పారు. ఈ విషయంలో ఈరోజు ఇంత చదువుకున్నా కూడా న్యాయ వ్యవస్థలో కూడా ఇలా కుల వివక్ష వచ్చిందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ మనం? అంటే ఒకటండి, న్యాయ వ్యవస్థ అయినా, జడ్జీలైనా, ఎవరైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, మంత్రులైనా, ఎవరైనా కూడా సమాజం నుంచే వస్తారు. సమాజంలో వర్ణ వ్యవస్థ ఉంది, సమాజంలో బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు. ఎంత కాదని చెప్పినా, ఎవ్వరు ఎంత కాదని చెప్పినా కూడా వర్ణ వ్యవస్థ సమాజం లోపల ప్రివేల్ అవుతున్నది. జమీందారీ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, జాగీరదారీ కుటుంబాలకు వెళ్ళి వచ్చినారు, పెద్ద పెద్ద భూస్వాములకు వెళ్ళి కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఈ మధ్య కాలంలో కొంతమంది దళితులకి వెళ్ళి కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, కొంతమంది బీసీ కుటుంబాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు, కొద్దిగా ప్రోగ్రెసివ్ గా ఆలోచించే వాళ్ళు జడ్జిలు అవుతున్నారు. కానీ ఒకప్పుడు మెజారిటీ యొక్క జడ్జెస్ అందరూ కూడా ఉన్నత వర్గాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళు రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని రాజ్యాంగ స్పిరిట్ ప్రకారంగా జడ్జిమెంట్ చెప్తారా, లేక తమ యొక్క భావాల ప్రకారంగా, తమ అభిప్రాయాల ప్రకారంగా, తమ మూఢనమ్మకాల ప్రకారంగా వెళ్తారా అంటే అలా వెళ్ళకూడదు. వాస్తవంగా చెప్పాలంటే ఒక జడ్జి అయిన తర్వాత కులము, మతము, జాతి ఏ భేదం ఉండకూడదు. కానీ ప్రాక్టికల్ కి వచ్చేసరికి అది జరగడం లేదు. ప్రాక్టికల్ కి వచ్చేసరికి ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ను మనం, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ను కానీ, ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీని కానీ, ఒక లాజికల్ అయితే థింకింగ్ ని కానీ ప్రజల్లో మనం డెవలప్ చేయకపోవడం వల్లనే ఈ యొక్క మూఢనమ్మకాల వల్లనే ఈ పరిస్థితి అనేది కొనసాగుతున్నది. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి సులోచన గారి దగ్గర కూడా వెళ్దాం. సులోచన గారు బాధితురాలు, అక్కడ సంబంధించింది, వారు కూడా ఇప్పుడు జాయిన్ అయిపోయారు కాబట్టి సులోచన గారు ప్రస్తుతం మీ అనుభవాలను ఇక్కడ పంచుకోవాల్సింది కోరుతున్నాం సార్. మేడం సులోచన గారు మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి మేడం. రైట్, సులోచన గారు మీరు చేసి అన్మ్యూట్ చేసి ఒకసారి మీరు వచ్చే వరకు మనం డాక్టర్ చంద్రగిరి శంకర్ దగ్గరికి వెళ్దాం. చంద్రగిరి శంకర్ గారు, ఈరోజు దళితుల కుటుంబాలకు కారం చెడిలో ఏదైతే మారణకాండలో ఒరిగిపోయిన దళిత బిడ్డలకు సంబంధించిన ఒక కవిత్వం కూడా మీరు రాసినట్టుగా ఉంది. ఆ విషయంపై మీరు దీన్ని, ఈ కవిత్వాన్ని, ఈ మారణకాండ ఎలా చూస్తారు? ఆ మరణకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది, దీన్ని ఎలా వర్ణిస్తారండి? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. హలో, ఎస్ సార్, మాట్లాడండి. నా పేరు చంద్రగిరి శంకర్. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 1947లో స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు దళితుల కోసమే ఎక్కువ పోరాటాలు చేసిన, అప్పుడు స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు బ్రిటిష్ కోసం పోరాటం చేసి ఎత్తివేసిన వాళ్ళు ఉన్నారు. అంటే హరిజనులు గిరిజనులు అని చెప్పి అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు ఎన్నో పోరాటాలు చేసి త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. భగత్ సింగ్ ఉన్నారు. ఇప్పుడు ఆచరణలో చూస్తే ఇప్పటి వరకు సుతా దళితుల పేరు చెప్పుకుంటే ఎందరో మంది ఓట్లు వేసుకుంటారు. వాళ్ళతోటే పనులు చేయించుకుంటారు, ఎట్టి సాగిరి చేయించుకుంటారు. తీరే టైంకి వచ్చే ఇవాళ దినోత్సవం, అంతర్జాతీయ న్యాయోత్సవంగా దినోత్సవంగా మేము చెప్తాను. ఏమని జరుగుతుందంటే చట్టాలు ఉల్లంఘన చేస్తారు దేశంలో, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. ఇప్పటి వరకు సుతా ఆధిపత్యమే చలామణి అవుతుంది తప్ప ఇప్పటి వరకు సుతా ఏమి ఎలాంటిది
జరగకపోవడం సుధా చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఆదివాసులు కానీ గిరిజనులు కానీ సామాజిక న్యాయంలో కానీ ఇప్పటివరకు కారంచేడు చూసే ఉంటే అప్పుడు నేను చిన్న పూరని అయినా కానీ కారంచేడు చూస్తే ఇప్పుడు గద్దరన్న కానీ విమలక చాలా మంది ఎంతో మంది పాటలు తాగాలుగా చేసి అమరులైన జీవాలకు అర్పిస్తూ ఇప్పటి వరకు సుధా దళితులే చాలా అన్యాయంగా జరుగుతుంది పార్లమెంట్లో. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ రాజకీయంగానే జడ్జిలు వాయిస్తున్నారు తప్ప ఈ అంతర్గత విషయాల మీద మాట్లాడలేకపోతారు అనేది మన ఒక ఆలోచన. రైట్ సార్, ఇదే విషయంపై చేతన్ గారి దగ్గర వెళ్దాం. చేతన్ గారు ఒక సామాన్యమైన కార్యకర్త అండి, ఎంత వర్ణించాడని చూడండి. అంటే ఈరోజు న్యాయ వ్యవస్థలో కూడా ఇప్పుడు ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకే తొత్తులుగా మారి పనిచేస్తున్నారని చెప్తున్నట్టుగా చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి చేతన్ గారు? జమీల్ గారు, ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం మనం ఏం మాట్లాడుకుంటున్నాము అనేది ఒక్కసారి మనం చూసినప్పుడు ఇంకా వివక్ష కొనసాగుతుంది, లేదు ఇంకా న్యాయపరంగా అనేక కోణాల్లో దళితుల మీద వివక్ష జరుగుతుంది అనే చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ మనం 1985 కారంచేడు, ఆ తర్వాత నీరుకొండ, పదిరికుప్పం, తిమ్మసముద్రం, చుండూరు, ఆ తర్వాత లక్ష్మీపేట వరకు జరిగిన దాడులు కానీ, ఆ తర్వాత దానికి స్పందనగా వచ్చిన ఉద్యమాలు కానీ, ఒక ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభతో ఒక దశాబ్ద పాటు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉద్యమంతో అనేక దాని వల్ల వచ్చిన ప్రభావం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఇంకా దాడులు జరుగుతున్నాయి, ఇంకా అమానుషంగా దాడులు జరుగుతున్నాయి, ఇంకా న్యాయపరంగా మనకి హక్కులు ఇంకా పూర్తిగా రాలేదు, దళితుల్లోనే కాదు లేదు జడ్జిల్లో కూడా వివక్ష ఉంది అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ లేదు దళిత ఉద్యమం ఓవరాల్గా తీసుకొచ్చిన మార్పులేంటి, సమాజంలో మార్పులేంటి, ఇప్పటికీ కుల నిర్మూలన ఉద్యమం ఎందుకు అంత వేగంగా కొనసాగుతుంది, లేదు ఇంకా దాన్ని ఇంకా ఓన్లీ దళితుల్లోనే ఈ ఉద్యమం లేదు కొద్దిగా ఆలోచన పరుల్లోనే ఇంకా ఈ ఉద్యమం ఎందుకు ఆగిపోయి ఉంది, అది వేరే వర్గాలు ఎందుకు ఇంకా దీన్ని ఇంక్లూడ్ చేసుకోలేకపోతున్నాయి. అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఇస్ ఎ మేనిఫెస్టో ఆఫ్ ఇండియా, దాన్ని ఎందుకు మనం అందరం స్వీకరించలేకపోతున్నాము. కారంచేడు ఉద్యమాన్ని మనం ఒకసారి అధ్యయనం చేసినప్పుడు కారంచేడు ఉద్యమం తర్వాత అక్కడ పెట్టిన కేసు, ఆ తర్వాత ఆ కేసులో జరిగిన అనేక లోపాలు, దాని తర్వాత 111 మంది దళితుల ఎంపీలని ఏకం చేసి కత్తి పద్మారావు గారు ఒక SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ తీసుకురావడం, ఇవన్నీ అందులో భాగమే. ఆ అట్రాసిటీ యాక్ట్ వచ్చిన తర్వాత అప్పుడు వరకు అరే అన్నవాడు, అప్పటి వరకు ఒసే అన్నవాడు ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మన మీద దాడులు జరుగుతున్నాయి, లేదు దళితుల మీద ఇంకా వివక్ష కొనసాగుతుందనే కాదు, దళితులు ఇప్పటికీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ని భారతదేశ వ్యాప్తంగా నిర్మించుకున్నారు. మహచ్చెరు పోరాటం నుంచి కారంచేడు వరకు ఏం మార్పులు దళితుల్లో వచ్చినాయి అనేది కూడా మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం. రైట్, ఇదే విషయంపై పద్మ గారి దగ్గరికి వెళ్దాం. పద్మ గారు, ఇప్పుడు ప్రస్తుతం మన మిత్రులు చేతన్ గారు చెప్పినట్టుగా దళితులు మాత్రం ఖచ్చితంగా ఈరోజు సులోచన గారు వచ్చారు. సులోచన గారు, ఇప్పుడు ప్రస్తుతం మీకు సంబంధించిన అనుభవాలను పంచుకున్న తర్వాత మనం పద్మ గారి దగ్గర వెళ్దాం, రమాదేవి గారి దగ్గర వెళ్దాం. సులోచన గారు, సులోచన మ్యామ్ చెప్పండి మ్యామ్. సులోచన గారు, రైట్, మీ ఫోన్ ఒకసారి నెట్ చూసుకోండి మేడం ప్లీజ్. దాని తర్వాత మనం ఒకసారి రమాదేవి గారి దగ్గర వెళ్దాం. రమాదేవి గారు, ఈరోజు రాజకీయ పరంగా ఎంత చేసినప్పటికీ రాజ్యాధికార దిశగా మాలలు, మాదిగలు, మైనారిటీలు, బీసీలు ఏకంగా పోరాడతలేరు అని చెప్తున్నట్టు ఒక వాదన వస్తున్నది. ఈ విషయంపై మీరు ఇలా వర్ణిస్తారండి? రమాదేవి గారు, రమాదేవి గారు. ఓకే, అంటే ఈరోజు ఆధిపత్య వర్గాలు, బుర్జువా వర్గం ప్రధానంగా ఆర్థిక దోపిడీకి, సామాజిక దోపిడీని తోడు చేసుకుంటుంది మిత్రులారా. అంటే ఈరోజు రాజ్యాధికారం అనేటటువంటిది ప్రజల ఓట్ల ద్వారా ఎన్నిక కాబడినప్పటికీ నిజమైన అధికారం ఎవరి దగ్గర ఉంది అని చెప్పేసి అంటే అదాని, అంబానీల దగ్గర ఉందని మనందరం చాలా క్యాజువల్ గా కామన్ గా మాట్లాడుకుంటున్నాం. అంటే ఆస్తిపరుల ప్రయోజనాలు కాపాడడానికి, దోపిడీ కాపాడడానికి సమాజంలో ఉన్నటువంటి సామాజిక వివక్షతని, అది కులాల పేరుతో ఉన్నటువంటి విభజన, అలాగే లైంగిక విభజన ఏదైతే ఉందో ఈ విభజనని మరింత పటిష్టపరిచే
ఒక ప్రయత్నం చేయడం ద్వారా, ఐక్యత లేకుండా ఉండే ప్రయత్నం చేయడం ద్వారా దోపిడీని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉదాహరణకి సులోచన గారు మీ ఫోన్ మ్యూట్ చేయండి మేడం. సులోచన గారు మీ ఫోన్ మ్యూట్ చేయండి, బాగా డిస్టర్బ్ అవుతుంది మేడం, ప్లీజ్. రమణి గారు come on, go ahead, ma'am. వచ్చినటువంటి అస్తిత్వ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, ఈ అస్తిత్వ ఉద్యమాలు ఏ కులం ఆ కుల ప్రయోజనాలు కాపాడుకోవడం అనేటటువంటి పేరిటి వల్ల దళిత ఉద్యమం అనేది, దళిత హక్కుల ఉద్యమం అనేది, దళితుల యొక్క సమానత్వం అనేది ఈరోజు ముక్కలైనటువంటి ఒక పరిస్థితిని చూస్తున్నాం. ఇది ఉద్యోగం తన చేతులకు మట్టి అంటకుండా దళితుల్ని చేర్చడంలో, దళితుల్ని మాత్రమే కాదు మిత్రులారా, పీడిత వర్గాలన్నింటినీ, దళితులతో పాటు ఇతర వెనకబడినటువంటి ఎస్టీల్లో తెగల్ని, అలాగే బీసీల్లో మరీ వెనకబడినటువంటి బీసీలు, ఇట్లాంటి అందరినీ ముక్కలుగా చేయడం అనేటటువంటిది ఈ రోజు సాగుతున్నటువంటి ఒక మహా దుర్మార్గమైన ప్రక్రియ. స్వాతంత్ర ఉద్యమం మనకి ఈ అన్ని అంశాలని, అంటే మా కొద్ది నల దొరతనం అని చెప్పేసి స్వతంత్రోద్యమంలో, అంటే కుసుమధర్మన్న లాంటి వాళ్ళు స్వాతంత్రం వస్తుంది బాగానే ఉంది, కానీ దళితులు ఏమవుతారు? అప్పుడు తెల్లదొరలు పోతే ఇప్పుడు నల్లదొరలు మా మీద పెత్తనం చేస్తారా? కాబట్టి నల్లదొరల పెత్తనం కూడా పోవాలి. అలాంటి పెత్తనం పోయి సమానంగా ఆత్మగౌరవంతో నిలబడగలిగేటటువంటి ఒక వ్యవస్థ కావాలి అని ఆ రోజే ఘర్షణ పడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్స్ కోసం పోరాడడంలో కూడా ఈ రోజు సమాజంలో అసమానత ఉంది, ఈ అసమానత పరిష్కారం కావాలంటే ప్రత్యేక సదుపాయాలు ఉండాలి, ఆ ప్రత్యేక సదుపాయాలు 10 సంవత్సరాలు ఉంటే చాలు, అంత సమానమైపోతుంది అనుకున్నారు. కానీ అయిందా? డాక్టర్ బిఆర్ అంబేద్కరే చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక వ్యక్తికి ఒక ఓటు ఇవ్వడం ద్వారా మనం రాజకీయంగా సమానమైనటువంటి హక్కును ఇవ్వగలిగాం, కానీ రాజకీయంగా సమాన హక్కుని ఇచ్చినా కూడా ఆర్థికంగా సమాన హక్కుని ఇవ్వలేదు ఈ రోజు కూడా. కాబట్టి ఆర్థిక అసమానతలు ఇలా కొనసాగితే తిరుగుబాటు తప్పదు అని చెప్పేసేటటువంటి హెచ్చరికను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేశారు. ఈ క్రమంలోనే నేను ప్రస్తావించినట్లు కారం చేరుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేది ప్రస్తావించాను. అంతకుముందు వాచాతీలు 276 మంది ఒక ఎస్టీ కాలనీ మీద, రెవెన్యూ ఉద్యోగులు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఫారెస్ట్ అఫీషియల్స్ వీళ్ళందరూ కలిసి దాడి చేస్తే భారతదేశ చరిత్రలో 276 మంది ఐఏఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ తో సహా కలిసి శిక్ష పడినటువంటి ఒక కేసుగా వాచతి కేసు నిలబడింది. ఆ రకంగా స్ట్రగుల్ పడి పోరాడినటువంటి చరిత్ర ఉంది ధర్మపురిలో. అలాగే కిలన్వేణిలో, కానీ కంచికచర్ల కోటేశ్ కేసు ఏమైంది? అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈ రోజు మిత్రులారా, అట్రాసిటీస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? 4% మహిళల మీద అట్రాసిటీస్ పెరుగుతుంటే దళితుల మీద అట్రాసిటీస్ 6% పెరుగుతున్నాయి. అంటే దళితులు 2 రకాలుగా వివక్షతను ఎదుర్కొంటున్నారా లేదా అనేటటువంటిది ఈ రోజు దళిత మహిళలు 3 రకాల వివక్షత ఎదుర్కొంటున్నారు. వాళ్ళు పేదరికం కారణంగా వివక్షత ఎదుర్కొంటున్నారు, కులం కారణంగా వివక్షతని ఎదుర్కొంటున్నారు, మహిళలు అనే కారణంతో కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. సో దళితుల్ని కనుక మనం చూసినట్లయితే ఈ రోజు అట్రాసిటీస్ పర్సెంటేజ్ తగ్గుతుంది. మీరు అనేక చోట్ల ఇన్సిడెంట్స్ చూస్తారు. చాలా ఇన్సిడెంట్స్ ని నోరు మూయించి కాంప్రమైజ్ చేసేటటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. సో ఈ కాంప్రమైజ్ చేసేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏం మాట్లాడతారు? శిక్ష పడుతుంది, కానీ ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి కదా. ఆ కుటుంబానికి ఓ 10 లక్షలు 5 లక్షలు ఈవెన్ గవర్నమెంట్స్ కాంప్రమైజ్ చేయించేటటువంటి దానికి పూనుకుంటున్నాయి. ఓవరాల్ గా మొత్తం ఎక్కడైనా సరే ఒక దళిత కుటుంబం నష్టపోతే, దారుణానికి గురైతే, నేను అనంతపూర్ రాప్తాడు వెళ్ళొచ్చాను. ఒక పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంది అమ్మాయి. ఆ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి అమ్మాయి ఒక అగ్రకులం అని చెప్పేసి చెప్పుకునేటటువంటి కులానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి చేసుకున్నది ఒక దళిత కుర్రాడు. ఈ రోజు మనం చాలా మంది మిర్యాలగూడెం ఘటనని చూస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున మీడియాలో వచ్చింది. కాబట్టి మేము ఆ అబ్బాయి, ఆ కుర్రాడి తల్లి దగ్గరికి వెళ్ళాం. తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. ఆ తల్లి ముసలి ఒగ్గు, ఆమెకేమి ఆర్థికంగా స్తోమత లేదు, బ్రతకడానికి కూడా స్తోమత లేదు. ఆ గ్రామంలో ఉన్నది అత్యంత దయనీయమైనటువంటి దళిత కుటుంబాలు, చాలా తక్కువ కుటుంబాలు. ఎవరు ఆమె తరఫున వాయిస్ రైజ్ చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవాళ లక్షల మంది దళిత యువకులు ఈ రకమైనటువంటి వేధింపులకి, అత్యాచారాలకి, హత్యలకి గురవుతున్నా ఏం జరుగుతోంది? ఎందుకని ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని
మనం నిర్మించలేకపోతున్నాం. లేకపోతున్నాం. ఇవాళ Yes. ఇవాళ హిందూ ఆర్టికల్, హిందూ ఎడిటోరియల్ చూస్తే నిన్న ఒరిస్సాలో ఒక అమ్మాయి ఎలా బలైందో చూసాం, బెంగాల్, ఇవన్నీ. Yes. ఈ ఘటనల మీద ఎందుకని పెద్ద ఎత్తున స్పందన రావడం లేదు, Yes. పెద్ద ఎత్తున ఉద్యమాలు రావడం లేదు, ఎందుకని కారంచేడు, ఎందుకని చుంటూరు ఈ నేపథ్యంలో జరిగినటువంటి స్థాయిలో కూడా వాళ్ళు ఎందుకు ఉద్యమం జరగట్లేదు అనేటటువంటిది అందరం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. Right. పరిశీలించుకోవడం మాత్రమే కాదు, మనం అందరం కలిసి ఉద్యమించడానికి చాలా మాక్సిమం, అంటే మన శక్తిని 100కి 100 పాళ్ళు కాదు, 100కి 200 పాళ్ళు పెట్టగలిగితే తప్ప మరొక కారంచేడు లాంటి ఉద్యమాన్ని తీసుకురావడం అసాధ్యమైన పని. అంటే అది జరగాలి అంటే ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్లే, దాడి చేసే వాళ్లే రక్షించేటటువంటి వాళ్ళుగా ఫోర్స్ కొడుతున్నారా లేదా? ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ అత్యాచారాలు చేస్తే పట్టించుకోదు, కానీ అదే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ దాడి జరిగింది, ఇక్కడ దాడి జరిగింది అని మాట్లాడుతుంటే వాళ్ళ వెనక ర్యాలీ అవ్వాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళ వెనక ర్యాలీ అవుతున్నటువంటి పరిస్థితి. నిన్న అధికారంలో ఉన్నటువంటి పక్షం ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ఈ రోజు వాళ్ళకి దళితుల మీద దాడులు కనిపిస్తాయి తప్ప, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద దాడులు చేస్తే మనందరికి గుర్తుంటుంది ఒక శిరోమండనం కేసు. ఆ శిరోమండనం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 అధికార పక్షాల్లో కూడా భాగస్వామిగా ఉన్నాడు అని చెప్పేసి అంటే ఈ అధికార పక్షాలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి క్రమంలో చిన్న చిన్న లాభాల కోసం, రాయితీల కోసం ప్రజలు ఆశించవచ్చు, కానీ నాయకత్వం కూడా రానివ్వండి, అలాంటి చిన్న సహాయం కూడా వాళ్ళకి రాదు కదా అనేటటువంటి వైపుతో రాజీపడేటటువంటి ఒక ధోరణి బుజ్జువర్గం పెంచి పోషిస్తుంది. దీన్ని మనము అరికట్టలేకపోతే, దీన్ని వ్యతిరేకించలేకపోతే మరింత చీలికలు పీలికలు చేసే ప్రయత్నం ఈ ఆధిపత్య వర్గాలు, వర్గాలు, అగ్రకులంలో కూడా మిత్రులారా, అగ్రకులంలో కూడా సంపన్న పరులకు మద్దతు ఇచ్చేటటువంటి ఒక తరగతినే మనమందరం కూడా అనుసరిస్తున్న పరిస్థితి. దీన్ని వ్యతిరేకించాలా అనేది మేము భావిస్తా ఉన్నది. మేము మిగతా వాళ్ళందరినీ కూడా అలా కలిసి రావాలని కూడా అప్పీల్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇప్పుడు సులోచన గారు వచ్చారు. సులోచన గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన రమాదేవి గారు చాలా ఒక పద్ధతి ప్రకారం ప్రతి విషయంలో అంచెలంచెలుగా ప్రతి విషయాన్ని కులంకుశంగా చెప్పారు. అయితే విషయంలో ఇప్పుడు మనకు సంబంధించిన కారంచేడు విషయంలో మాత్రం మీ అనుభవాలను మన ప్రత్యేకంగా ఈరోజు 40 సంవత్సరాలు దాటినా కూడా ఆ వివక్ష కొనసాగుతూనే ఉన్నది మన దేశంలో, మన రాష్ట్రంలో పర్టికులర్గా, దేశంలో బీహార్లో, యూపీలో అయితే ఇంకా దారుణంగా ఉన్నది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? మ్యామ్ మీరు మ్యూట్లో ఉన్నారు మ్యామ్, మీరు అన్మ్యూట్ చేయాలి మీ ఫోన్ను. మాట్లాడి మ్యామ్. చిన్న కింద ఒక మైక్ సింబల్ ఉంటుంది చూడు, దాని మీద క్లిక్ చేయండి మ్యామ్. కింద ఒక మైక్ సింబల్ ఉంటుంది. రైట్, మాట్లాడండి. వినిపిస్తుంది, అది మాట్లాడండి. సార్, కారంచేడు సంఘటన జరిగినప్పుడు మా అందరి దగ్గరికి వచ్చి అందరు ప్రజా సంఘం వాళ్ళు, అప్పుడు కులం లేదు అక్కడ, మమ్మల్ని చూసి అందరు స్పందించి వచ్చి మాకు మా మీద సానుభూతి కాదు, మన వాళ్ళకి ఇలా జరిగింది అని చెప్పేసి మమ్మల్ని ఆదుకొని ఈ రోజున ఈ స్థితిలో ఉంచారు. ఈ కారంచేడు సంఘటన ఉద్యమం చేస్తూ కేసు నడిపిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళి 25 సంవత్సరాల వరకు శిక్ష పడే వరకు నాయకులు మా వెంట ఉండి మమ్మల్ని వాళ్ళకి శిక్ష పడే వరకు పోరాడారు. ఇప్పుడు మనల్ని కులం పేరుతో అందరూ విడదీస్తున్నారు. ఇప్పుడు ఆ కులం పేరుతో విడదీయకుండా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మనం పనిచేస్తే మన మీద దాడు తప్పుతాయి అని చెప్పి ఇప్పుడు మేడం గారు చెప్పారు. నా ముందు మాట్లాడినామా, మేము వేరే చాటుకి వెళ్తే ఇట్లాగా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా సహాయం చేసే వాళ్ళకి ఎక్స్ట్రాస్ ఇచ్చేవాళ్ళు కూడా లేరని చెప్పేసి, కానీ మాకు మా సంఘటన జరిగినప్పుడు అన్ని వచ్చే వరకు మాకు నాయకులు మా వెనకాలండి పద్మారావు గారు, తారకం గారు, అప్పుడు దళిత మహాసభ ఉద్యమ నాయకులు అందరూ ఉండి మమ్మల్ని ఆదుకున్నారు. ఈ రోజు ఇలాంటి సంఘటన జరగకుండా ముందు ఉండాలంటే ముందు మనం చదువుకోవాలి. ఇక్కడ కాలనీ సంఘటన జరిగిన తర్వాత కాలనీలో అయితే చదువుల పట్ల బాగా అవగాహన వచ్చింది అందరికీ. మిగతా వాళ్ళు కూడా అట్లాగే చదువుకొని మన రాజ్యాంగం ఏవైతే హక్కులు ఇచ్చిందో ఆ హక్కులు మనం సంరక్షించుకుంటూ మనం అందరం కలిసికట్టు పనిచేస్తూ ముందుకెళ్తేనే ముందు ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉంటాయి. మనం ఒక
రాజ్యాధికారం కోసం మనం అందరం కలిసి మన నాయకత్వంలో మన వాళ్ళు మంచి ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళని ఎన్నుకొని మనం ఓటు హక్కు ద్వారా రాజకీయం ద్వారానే మనం రాజకీయ నాయకులయ్యి మనం రాజకీయం అక్కడ ఎక్కడైతే సింహాసనం ఉందో ఆ సింహాసనం మనం కూర్చోగలిగిన రోజు ఇవన్నీ పోతాయని నేను నమ్ముతున్నాను సార్. రైట్ మ్యామ్. ఒకసారి మనం భగత్ సింగ్ గారి దగ్గరికి వెళ్దాం. భగత్ సింగ్ తర్వాత మనం ఒకసారి కంక్లూడ్గా చంద్రకుమార్ గారికి అలాగే చేతన్ గారి దగ్గరికి వెళ్దాం. భగత్ సింగ్ గారు, ప్రస్తుతం మనం సంబంధించిన దళిత సమాజానికి సంబంధించింది, బీసీ వర్గాలకు సంబంధించి, మైనార్టీకి సంబంధించి ఒక బ్రహ్మాండమైన ఒక ఉద్యమం లాగా ఒక సరి అయిన పద్ధతిలో ఒక రాజ్యాధికార దిశగా మనం ఒక నాయకత్వాన్ని ఎంచుకోలేకపోతున్నామని వస్తున్నది వాదన. దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారండి? ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ఇప్పుడు మాట్లాడండి సార్. ఇప్పుడు మన సాధారణ అవగాహన నుంచే ఓటు అనేది గంపగుత్తగా ఎంతో కొంత శాతం పైకి తీసుకొస్తే తప్ప అధికారం రాదు. ఈ అధికారం రాకపోవడానికి మూల కారణం ఏంటంటే ఓట్లు ఎవరైతే దిగువ అంటే మరి ముఖ్యంగా నేను సేవక కులాలు అనే మాట మాట్లాడుతున్నాను. దళితులు, బహుజనులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు ఇవన్నిటిని కలుపుకున్నట్లయితే అధికారం వస్తుందని ఒక స్లోగన్ నడుస్తా ఉంది. కానీ ఈ స్లోగన్ లోనే అసలు తప్పుంది అంటున్నా నేను. ఎలా? ఎప్పుడు కూడా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు, మత మైనారిటీలు ఏకమత్యం అనేది అసాధ్యంగా కనబడతా ఉంది. ఎందుకంటే అలా ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రతి కులాన్ని, ఆ కులంలో ఉపకులాల్లో మళ్ళీ ఇంకొక ఉపకులాల్ని ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థలో చేర్చడానికి సోర్సు అత్యధికంగా కనపడుతుంది. ఓటు నాది నేను వేసుకోవాలనే గౌరవాన్ని, విశ్వాసాన్ని ఆ ఓటర్లో కల్పించలేకపోవటానికి కారణం కింది స్థాయిగా ఒక మిషన్ లా ఈ మూవ్మెంట్లు పనిచేయలేకపోవటం. మిషన్ లా పనిచేయటువంటి నేను చెప్పే అర్థం ఏమిటంటే, ఏదైతే రోజువారీగా నిత్య జీవితంలో కుటుంబంలో ఎవరైతే ఇప్పుడు సామాజిక క్షేత్రంలో పనిచేస్తున్న కార్యకర్తలుగా మనము అందరము ఉన్నామో వాళ్ళు రెగ్యులర్ గా కుటుంబంతో కలిసి రెగ్యులర్ గా చర్చించాలి. ఆ చర్చ ఓటుని వివేకవంతమైన దశగా తీసుకెళ్ళడానికి, ఓటు లేకపోవడం వల్ల మాత్రమే ఈ దశలు తలెత్తున్నాయి. కార్పొరేట్ వ్యవస్థగా కావచ్చు, లేదంటే మత కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతున్న ఈ ఏదైతే గంపగుత్త ఆస్తులు ఉన్నాయో అవి వాళ్ళు గంపగుత్తగా ఒక చోట ఉంచుకుని మనల్ని కొనుగోలు చేయడానికి, విడగొట్టడానికి ఏదో ఒక హక్కుల పేరుతోటి, హక్కుల ఉద్యమాల సాకుతోటి వీళ్ళని విడగొట్టే ఛాన్స్ నిత్యము జరుగుతుంది, చూస్తున్నాము, అనుభవిస్తున్నాం గనక అక్కడ అడ్డుకట్ట వేయటానికి ఏదైతే స్థిరీకృత నాయకత్వం వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్న అందరము ఇది రోజువారీ పని. ఈ రోజువారీ పని కుటుంబంతో పాటు, పాఠశాలతో పాటు, దేవాలయంతో పాటు ప్రార్థన అంత పక్కాగా సాగాలనేది నా ఆలోచన, నా ప్రతిపాదన. రైట్ సార్. ఇదే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన విషయం అండి, చెప్పండి. ఇప్పుడు మనం ఏమైతే అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నాము, నెలకో 2 నెలలకో, లేకపోతే వీలు పడితే మరొక కొంతకాలానికో, ఇదే ఎక్కువ నష్టం కలగజేస్తా ఉంది. ఈ నష్టాన్ని నివారించాలంటే తప్పనిసరిగా మనం నివసించే చిన్న ప్రాంతం ఏదైతే ఉందో, అతి తక్కువ కుటుంబాలు, 40 కుటుంబాలు, 30 కుటుంబాలు, 20 కుటుంబాలు, లేదా ఒక 100 కుటుంబాల కంటే తక్కువ ఉన్న ఈ ప్రాంతంలో అది రెగ్యులర్ గా అక్కడ పనిచేస్తున్న, అది హక్కుల మూమెంట్ వాళ్ళు అవ్వచ్చు, రాజకీయ అంటే ఈ బహుజన కాన్సెప్ట్ తో పనిచేసేవాడు, భారత రాజ్యాంగాన్ని తప్పనిసరి అనుసరించాలని కోరుకుంటున్నవాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ తాత్విక చింతన అమలుపరచాలని కోరుకుంటున్నవాడు, భారత రాజ్యాంగ అమలు చేస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉన్న ఈ వీళ్ళు అప్రమత్తంగా లేని వాళ్ళని రోజువారీ అవగాహన కల్పించకపోతే ఇది కేవలం చర్చలకు, మీటింగులకి, వాట్సాప్లకి, ఈ గ్రూప్ మీటింగులకి, లేదా ఇంకొంచెం ఎదిగితే కొంచెం పుస్తకాలకి, లేదా ఇంకొంచెం ఎదిగితే ఆ పరిసర ప్రాంతాల్లో ఇదిగో ఇతను కూడా ఒకడున్నాడని అనుకుంటా తప్ప పనికి రావట్లేదు. కాబట్టి నివసించే ప్రాంతంలో, నివాసిత ప్రాంతంలో, హెబిటేషన్స్ లో అవగాహన కల్పించి
ఓటు నా జన్మ హక్కు, ఇది ఎవరితో నిమిత్తం లేదు. Yes. ఇది నేను వేసుకోవచ్చు. డబ్బులు తీసుకున్నంత మాత్రాన నా ఓటుకు విలువ ఏమీ తగ్గలేదు. డబ్బులు ఎక్కువ ఉండి కొనుగోలు చేసే వ్యక్తిగా వాడు ఉన్నాడు. కాబట్టి నేను కొనుగోలు చేయటం కంటే కూడా వాడు ఎటువంటి ప్రలోభాలకి దుర్వ్యాపారాలకి తలపడుతున్నప్పటికీ కూడా నా ఓటుని నేను నమ్మిన వాళ్ళకి, నా ఆశయాలు నెరవేర్చే వాళ్ళకి, నా దేశంలో ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న శక్తులకి ఈ ప్రజాస్వామ్యం మన మనుగడ కోసం వస్తేనే నాకు మేలవుతుందనే పౌరనీతిని రైట్ సార్. ఓకే, ఇదే విషయం వెలగటానికి ఓకే. ఈ క్షేత్రస్థాయి పని జరిగి తీరాలి. రైట్ భగత్ సింగ్ గారు. అయితే ఈ విషయంపై చేతన్ గారు ప్రస్తుతం మనం రమాదేవి గారు చాలా క్లియర్గా ఒక మాట అన్నారు. ఏంటంటే మనం ఒక రాజకీయం అధికారంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడైతే మాట్లాడలేకపోతున్నారో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారికి సంబంధించిన ఎప్పుడైతే ఈ విషయాలపై ఈ అంశాలపై వాళ్ళు గలాన్ని ఎత్తుతున్నారో మనం అందరూ ర్యాలీగా వాళ్ళ వెనకాల వెళ్తున్నాం. కానీ మనం ఒకటి బలమైన ర్యాలీగా మనం ఒక వ్యవస్థగా మారతలేము అన్నట్టుగా ఒక విషయం చెప్పారు. మన మిత్రుడు ఇప్పుడు భగత్ సింగ్ గారు ఏమన్నారు, ఖచ్చితంగా ఎవరైతే ధనిక వర్గాలు ఉన్నారో ఆ ధనిక వర్గాలు ఓట్లను కొనుగోలు చేసి తనను తాను ఇప్పుడు మన చాలామంది ఇలా మాట్లాడు ఈ విషయంపై ఒక దళితులు అందరూ బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఏకతాటిపై ఎందుకు వస్తలేరు, దీని అంతటికీ కారణాలు ఏమనుకుంటారో ఈరోజు సంఘటనలు మర్చిపోండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పారు, ఇప్పుడు కొంచెం సేపు ముందు చెప్పారు, కారంచెడు కానివ్వండి, చెండూరు కానివ్వండి, ఇతర కానివ్వండి, ఇంకా జరుగుతాయండి. మనం ఒకవేళ కనుక ఐక్యంగా లేకపోతే దీనికి సంబంధించిన నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జమీల్ గారు, అంటే ఇక్కడ మనం అంబేద్కర్ దగ్గర నుంచి మనం భారత రాజకీయాల్ని ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు మొదటి దగా పూనా ప్యాక్ట్తోనే జరిగింది. ఆ దగా నుంచి మనం కోలుకొని లేదు ఇప్పటికీ చెంచాలు లేదు వాళ్ళకి లొంగి వాళ్ళు మాత్రమే శాసనసభ్యులుగా లేకపోతే రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకొని ప్రజలు ఓట్లు అనేది సెకండరీ, ఫస్ట్ గెలిచిన వాళ్ళు ఎవరు, గెలుస్తున్న వాళ్ళు ఎవరు అనేది అధ్యయనం చేసినప్పుడు మనకి దగా పూనా ప్యాక్ట్లో జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. రెండవది, ఇప్పుడు జరుగుతున్న దాన్ని మనం పూర్తిగా నెగిటివ్గానే చూడాల్సిన అవసరం లేదు. దళిత రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది. దాన్ని అన్ని కోణాల్లో మనం ప్రజల్ని వివేకం చేయాలి. ముఖ్యంగా దళిత రాజకీయాలు అన్నప్పుడు ఓవరాల్ స్టేట్లో 1,00,000 మందో బీఎస్పీకి లాగా మనకు ఓటు శాతం మనకు అనిపిస్తుంది. కానీ వీళ్ళలో జరుగుతున్న ప్రధానమైన లోపం ఏంటంటే, ఇందాక భగత్ సింగ్ అన్న కూడా చెప్పినట్లు ఒక పర్టికులర్ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అయినా మనం అధ్యయనం ఒక జర్నలిస్ట్గా నేను చెప్తా ఉన్నా, ఒక ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న 1,00,000 మంది ఓటర్ల మీద ఒక అవగాహన ఉంటుంది. అదే ఇక్కడ జరుగుతున్న లోపం. మన దళిత నాయకులు లేదు ఇక్కడి నుంచి బడుగు బలహీన వర్గాలు దళిత స్పృహతో చేస్తున్న రాజకీయాల్లో అది లోపించింది. ఆ పర్టికులర్ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేసి 1,00,000 మందితో మాట్లాడగలిగి నేను ఒక అభ్యర్థిని, నేను ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను అని వాళ్ళ ఫేసు వాళ్ళ పేరు ముందు పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడి నుంచి మన రాజకీయాలు స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. అది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా దళిత రాజకీయాలు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్షియల్ స్టేజ్కి వస్తున్నాయి. దాన్ని మనం మెల్లిమెల్లిగా క్యాప్చర్ చేసుకునే స్టేజ్ కూడా వస్తుంది. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 1985కు ముందు కారంచేడుకున్న ప్రత్యేకత ఇందాక మేడం గారు చెప్తున్నట్టు ఆధిపత్య వర్గాలు అంటే కారంచేడును మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఘటన ఎందుకు జరిగింది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. కారంచేడు ఘటన ఎందుకు జరిగింది? ఆ చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల్లో ఉన్న అనేక ఎకరాల కొన్ని వేల ఎకరాల భూములు ఒకటే కులం చేతిలో ఉండడం వల్ల వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు బలహీనంగా ఉన్నారు. అసలు కులం అనే ప్రసక్తి చర్చనీయాంశంగా మారడానికి కారంచేడు కారణం కాదా? అప్పటి వరకు కులం అనే నిజానికి మీరు న్యూస్ పేపర్లన్నీ వేస్తున్నట్టు చూస్తూ ఉన్నాను. కులం అనే పేరు ఎక్కడన్నా మీరు అప్పట్లో 1985 న్యూస్ పేపర్లో మీరు చూపించండి. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా నెక్స్ట్ రోజు కొన్ని పేపర్లో 2 వర్గాల మధ్య ఘర్షణ అని రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే ఇప్పుడు మనం కులం అనే ప్రసక్తిని తీసుకువచ్చి మాట్లాడగలుగుతున్న స్టేజ్లో ఉంది. అంటే ఒక మార్పు సమాజంలో వచ్చిన మార్పు కారణమే కదా ఇది. దళిత ఉద్యమంతో వచ్చిన మార్పే కదా ఇది. అదే మార్పు ఇంకా భవిష్యత్తులో రావాలని కోరుకుందాము. దళిత రాజకీయాలు కూడా వస్తాయని కోరుకుందాము. వచ్చేలాగా అన్ని దిశలు మనల్ని
ఇందాక సులోచనక్క చెప్పినట్టు, భగత్ సింగ్ అన్న చెప్పినట్టు, మనం ఐక్యంగా పోరాడే కొద్దీ వాళ్ళు విభజించి మనల్ని పాలించే అవకాశాలు చాలా ఉన్నాయి. చేస్తున్నారు కూడా, చేస్తూనే ఉంటారు కూడా. అది వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళకి దాంతోనే భుక్తి ఉంది. మనం కలిసి పోరాడే క్రమంలో అనేక ఉద్యమాలు ఇంకా కలిసే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పేరుతో ఇంకా అనేక మంది కలుస్తూనే, ఈ రాజకీయంగా మనం ఎదగాలి అన్నప్పుడు మనం ఇతర వర్గాలు, అందుకే కత్తిపద్మారావు గారు చెప్తారు, రాజకీయంగా మనం ఎదగాలి అంటే ఇతరులను కూడా మనం పాలించగలము అనే హోప్ మనం ఇవ్వాలి. బీసీలకు కూడా మనతో కలిసి పనిచేసే హోప్ మనం ఇవ్వాలి. మనల్ని మనం పాలించుకోవడం కాదు, ఇతరులను కూడా మనం పాలించగలము అనే నమ్మకాన్ని మనం ఇచ్చిన రోజు ఖచ్చితంగా రాజ్యాధికారం దళితులకు కూడా వస్తుంది. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. ఎట్ ద సేమ్ టైం మనం ఒకసారి జస్టిస్ చంద్రకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. జస్టిస్ చంద్రకుమార్ గారు, ఇప్పుడు చైతన్ గారు చాలా విషయం చెప్పారు. ఒక చాలా బ్రహ్మాండమైన విషయం ఏంటంటే, మనము వారికి ఆ సంబంధించిన వాళ్ళకి ఆ హోప్ ఇవ్వాలి, వాళ్ళకి ఆశ్వాసం కల్పించాలి. మేము దళితులమైనప్పటికీ, మేము బీసీ వర్గాలు అయినప్పటికీ, ఈరోజు మేము ఈ రాజ్యాన్ని సరైన పదంలో నడిపించగలిగే అనే ఒక ధీమా వాళ్ళ మీద వాళ్ళకు ఒకసారి ఆశ్వాసం కల్పిస్తే ఖచ్చితంగా మనం రాజ్యాధికారం చేస్తాము, ఖచ్చితంగా సాధించగలుగుతాం చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రస్తుతం మనం చూసినట్టయితే ఇప్పుడు వచ్చే రాజకీయాలలో ఈ 40%, 42% ఏదైతే ఉన్నదో బీసీ కులగణన అని లేకుంటే జనగణన అని అనేక మార్గాలలో దోపిడీ వర్గాలకు సంబంధించిన కొంతమంది రాజకులు దీన్ని కూడా రాజకీయం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ బీసీ కులాలలో కూడా అనేక వాళ్ళు ఒక అనావృష్టి సృష్టించి వారి మధ్య కూడా గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సరైన పద్ధతిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కనుక ఒక ఏకంగా ఒక స్టేజ్, ఒక డయాస్ కనుక షేర్ చేసుకుంటే ఖచ్చితంగా వచ్చే దశలో మాత్రం మనం అనుకున్నట్టుగా రాజ్యాధికారం సాధించే పనేనా? ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారు కంక్లూడ్గా సార్? ఒక విషయం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీలో ఎవరున్నారు, ఏ రాజకీయ పార్టీని ఎవరు నడుపుతున్నారు అనే విషయం లోపల మనకు ఒక అవగాహన ఉండాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఉంది. బీజేపీ సిద్ధాంతం ఏంటిది, బీజేపీకి మనోధర్మ శాస్త్రం గురించి అవగాహన ఏంటిది, కుల వివక్షత గురించి బీజేపీ మూల సిద్ధాంతం ఏం చెప్తున్నది, అలాంటప్పుడు ఎవరు మన శత్రువులు, ఎవరు మన మిత్రులు అనే విషయం లోపల క్లారిటీ అనేది ఫస్ట్ అవసరం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు, వీటిని ఎవరు నడుపుతున్నారు, ఏ వర్గాల వారు ఇందు రూపాయలు ఉన్నారు, ఏ వర్ణాల వారు ఇందు రూపాయలు ఉన్నారు, ఎవరి చేతి కింద ఇది నడుస్తున్నది అనేటువంటి విషయాల లోపల ఒక స్పష్ట అవగాహన ఉంటే, మరి ఇందులో ఉన్న ఇప్పుడు ఈ బీసీ నాయకులే, ఎస్సీ నాయకులే, ఎస్టీ నాయకులే కూడా వాళ్ళు మళ్ళీ బీజేపీ జెండా కింద పోయి పనిచేస్తే అది ఎవరికి లాభం జరుగుతుంది? లేక వాళ్ళే బీఆర్ఎస్ కింద జెండానో లేకపోతే ఏతుందో కాంగ్రెస్ జెండా కింద పనిచేస్తే ఎవరికి లాభం జరుగుతుంది? ఎవరి చేతిలో అధికారం పెడుతున్నావు నువ్వు అనే విషయం ఆలోచించాలా. ఇవాళ మనం దళిత నాయకులకు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళేసి ఇవాళ బీజేపీతో పొత్తుకు పెట్టుకుంటున్నంటే నువ్వు ఎవరిని అధికారం ఉంచాలనుకుంటున్నావు? ఏ సిద్ధాంతం ఉన్న వాళ్ళు అధికారంలో ఉంచాలనుకుంటున్నావు? ఏ వర్ణ వ్యవస్థను కాపాడాలనుకుంటున్నావు? ఈ విషయంలో కూడా క్లారిటీ ఉన్నప్పుడే మనకేమైపోతుందనంటే ఎవరు మన మిత్రులు, ఎవరు మన శత్రువులు, ఏది మన సిద్ధాంతం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయాలు ఏంటిది, పులే గారు చెప్పినటువంటి విషయాలు ఏంటిది, ఆ భావజాలంతో ఒకే ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళంతట వాళ్ళకు భారతదేశం విముక్తి రాదు. ఒక్క మాదిగనో, ఒక మాలనో, లేకపోతే ఏదో ఒక విశ్వబ్రహ్మణ కులం వాళ్ళు మా అంతటా మాకు ఇందులో విముక్తి వస్తుందంటే వచ్చే సమస్య లేదు. ఈ అన్ని కులాలు, బీసీ కులాలు కావచ్చు, ఎస్సీ కులాలు కావచ్చు, ఎస్టీ కులాలు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, వీళ్ళ ప్రయోజనాలను కాపాడే వాళ్ళు ఎవరు అంటే ఒక మాట చెప్పాలంటే పేద వర్గాలకు మిత్రులు ఎవరు, పేద వర్గాలకు శత్రువులు ఎవరు అని తెలుసుకొని పేద వర్గాల మిత్రులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేటటువంటి విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అలా పనిచేసినప్పుడు ఇందాక మన మిత్రులు చెప్పినట్లు ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో చూజ్ చేసుకొని ఆ కాన్స్టిట్యుయెన్సీ లోపల అవుతుందో ఈ వర్గాలకు చెందినటువంటి వాళ్ళని, ఈ సిద్ధాంతాలను బలపరిచేటటువంటి వాళ్ళని మనం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించుకోవడానికి ఒక పొలిటికల్ ఫోరం కావాలి. ఒక ఐక్య వేదిక అనేటువంటిది అవసరం అంటూ రాజకీయ పరమైనటువంటి ఒక ఐక్య వేదిక వచ్చినప్పుడు వీళ్ళందరినీ కలుపుకొని పోయేటటువంటి ఐక్య వేదిక, ఇంకా వీలైతే మనకు సోషలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళని కూడా దీని లోపల కలుపుకొని, లేదా ప్రోగ్రెసివ్ భావాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా కలుపుకొని, ముఖ్యంగా మైనారిటీస్ని కూడా పెద్ద ఎత్తున కలుపుకోవాల్సిన అవసరం ఉందన్నట్లు. ఎందుకంటే వాళ్ళు వేరే కాదు, వాళ్ళంతటా వాళ్ళు పోరాడతామంటే అయ్యేది కాదు. ఎవరంతటా వాళ్ళు పోరాటాలు చేయడం దానివల్ల ఏ ఫలితం రాదు. చిన్న చిన్న సంఘాలు పెట్టుకొని
చిన్న చిన్న గ్రూప్ డిస్కషన్ చేసి ఎప్పుడో పాల్గొనడం వల్ల కూడా ఏమి లాభం లేదు. వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక సిద్ధాంత రీత్యా ఒక థెరటికల్ గా ఒక ఆర్గనైజేషన్ పరంగా వీళ్ళందరినీ ముందుకు తీసుకొని పోయినప్పుడే ఈ వర్గాలకు చెందినటువంటి వాళ్ళ చేతిలో రాజ్యాధికారం అనేది వచ్చినప్పుడు, ఒక సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వాళ్ళ చేతులకి రాజ్యాధికారం అనేది వచ్చినప్పుడు, సమాజం కావాలని అంటే సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ కావాలని ఖచ్చితంగా కోరుకునేటటువంటి వాళ్ళలో మళ్ళా అందులో సిన్సియారిటీ ఉన్న వాళ్ళు కావాలి, ఆనెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి. ఓ పదవి ఎమ్మెల్సీ టీషర్ట్ పరిగెత్తేవాడు కావద్దు, ఒక ఎంపీ టీషర్ట్ పోయేవాడు కావచ్చు, లేదా ఏదో గవర్నమెంట్ కాంట్రాక్ట్ దొరుకుతుందంటే అక్కడ పోయి వాళ్ళ ఒడిగం చేసేవాడు కావచ్చు. ఈ నాయకత్వం వహించేటటువంటి వాళ్ళు గతంలో చూసినాం. ఇక్కడ వచ్చి ఇక్కడ మొత్తం ఆర్గనైజ్ చేసి ఏదో ఒక పదవి అంగానే అక్కడ వెళ్ళిపోయేటటువంటి వాళ్ళని చూసినాం అన్నట్టు. అలాంటి ఆపర్చునిస్టులకు అవకాశం ఇవ్వకుండా ఇది ఖచ్చితంగా మనతో పాటు నిలబడేటటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఒక రాజకీయ మనం ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగినప్పుడే ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, లేదా రాజ్యాధికారం కూడా వస్తుంది. నువ్వు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి ఇది ఒక ఫోర్సబుల్ ప్రత్యామ్నాయము, ఇది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటువంటి ప్రత్యామ్నాయము. ఈ ప్రత్యామ్నాయం తప్పించి పేద వర్గాలకు వేరే మార్గం అంటూ ఏదీ లేదు అనే విధంగా కాంశీరామ్ మాదిరిగా పనిచేసి ఊరూరుకు పల్లెకు పనిచేసి అందరినీ సమీకరించినప్పుడు అది మనం అనుకునే లక్ష్యం సాధ్యమవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రకుమార్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కత్తి పద్మారావు గారు ఈ విషయంపై, కారంచేడు విషయంపై అనేక పుస్తకాలు రాశారు, అనేక వ్యాసాలు రాశారు, అనేక పద్యాలు కూడా రాశారు. అంటే చాలామంది రాశారు ఈ విషయంపై. కత్తి పద్మారావు గారు ఏదైతే రాశారో దాన్ని ఒకసారి వర్ణిస్తూ మీరు ఈ డిబేట్ని ఎట్లా కంక్లూడ్ చేస్తారు చేతన్ గారు? అంటే కత్తి పద్మారావు గారు చెప్పిన విషయాలు ఆ రోజు ఒక జైలు గంటలు, ముఖ్యంగా జైలు గంటలు అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన జీవిత అంటే జీవన చిత్రం, ఆయన ఆత్మకథ రాసుకుంటూ ఒక అస్పృశ్యుని యుద్ధగాథ అని చెప్పి కారంచేడు ఉద్యమ జీవితం అని చెప్పి ఒక 500 పేజీల గ్రంథాన్ని కూడా కత్తి పద్మారావు గారు కారంచేడు ఉద్యమం గురించే పూర్తిగా వివరంగా విశ్లేషించిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు కత్తి పద్మారావు గారు మనం ఒకసారి చూసినప్పుడు బొజ్జా తారకం గారు కానీ కత్తి పద్మారావు గారు కానీ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అనే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్ దళిత భగత్ సింగ్ అన్న, అప్పట్లో కత్తి పద్మారావు గారితో ఉన్న భగత్ సింగ్ అన్న, లేదు మా సులోచనక్క, వీళ్ళందరూ కూడా కలిసి కారంచేడు ఉద్యమంలో ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబం లాగా కలిసి ఒక ఉద్యమాన్ని నిర్మించినప్పుడు ఆ ఉద్యమం తాలూకు జ్ఞాపకాలని మనం నెమరవేసుకుంటున్న సందర్భంలో ఒక 40 ఏళ్ళు గడిచిన తర్వాత ఇంకా మనం ఆ జ్ఞాపకాలని వాళ్ళ కళ్ళ ముందే కదులుతున్నట్లు ఇంకా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే 4 దశాబ్దాల దళిత ఉద్యమ ప్రస్థానాన్ని మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4 దశాబ్దాల్లో దళిత ఉద్యమం ఎట్లా కొనసాగింది, మరో 4 దశాబ్దాలకు దళిత ఉద్యమం ఎట్లా కొనసాగాలి, అంటే నెక్స్ట్ వచ్చే ప్రణాళిక ఎటువైపు వెళ్ళాలి, రాజకీయంగానేనా, కేవలం మనం ఇప్పుడు చర్చలో కొనసాగింది ఒక న్యాయపరమైన విషయం ఒక్కటే మనం చర్చించాం. నిజానికి కారంచేడు ఉద్యమం తర్వాత అనేక కోణాల్లో దళిత అనే శబ్దం బయటకు వచ్చింది, కులం అనే శబ్దం బయటకు వచ్చింది. అప్పుడే కత్తి పద్మారావు గారు ఒక వ్యాసంలో మనకి లేదు, అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ఈవెన్ మావోయిస్ట్ పార్టీలో కూడా కులం అనే చర్చ వచ్చింది. కంచేలయ్య గారు ఆ తర్వాతే బయటకు వచ్చారు, బిఎస్ రాములు గారు ఆ తర్వాతే బయటకు వచ్చారు, నారగొని గారు ఆ తర్వాత, ఇలా అనేక మంది పెద్దలు మావోయిస్ట్ ఉద్యమం లేదు అక్కడి నుంచి లెఫ్ట్ ఓరియంటెడ్ నుంచి కులం అనే చర్చకు వాళ్ళు లేవనెత్తిన సందర్భాన్ని కూడా మనం కారంచేడు ఉద్యమంతో జరిగింది. కారంచేడు ఉద్యమంతో దళిత సాహిత్య యుగం ఒకటి ప్రారంభం. కారంచేడు ఉద్యమంతో అనేక సామాజిక ఉద్యమాలకు అది ఒక ఊపిరైంది. అప్పటికే హేతువాద ఉద్యమంలో, లేకపోతే ప్రపంచంలో ఉన్న ఫ్రెంచ్ రెవల్యూషన్ చదివిన కత్తి పద్మారావు గారు, లేదు భారత సంగ్రామ చరిత్ర పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత కారంచేడు ఉద్యమాన్ని అనేక దశలుగా అనేక ఫార్మ్స్ లో దాన్ని ముందుకు తీసుకెళ్లి మొత్తం భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ అనే ఒక మహానాయకుడి స్లోగన్ ని, వాయిస్ ని మొత్తం ప్రపంచానికి మరొక్కసారి తీసుకొచ్చిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఆ ఉద్యమం ఇంపాక్ట్ తోనే 1989 SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. ఆ ఉద్యమం ఇంపాక్ట్ తోనే అనేక మార్పులు, రాజకీయాల్లో కూడా అనేక మార్పులు వచ్చినాయి, ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ. వాటిని చర్చించుకోవాలి. ఇందాక మనం న్యాయపరమైన విషయానికి వచ్చినప్పుడు ఈవెన్ చంద్రకుమార్ గారు కూడా చెప్పారు, వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న జడ్జిలు కూడా ఒక సమాజం నుంచి వచ్చిన వాళ్ళే అని అన్నారు. అదే మహాత్మా ఫూలే మనకి 200 సంవత్సరాల క్రితమే మనకి చెప్పారు. ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఒక లేఖ రాస్తూ, మీరు ఈ
సమాజంలో ఉన్న బ్రాహ్మణుల్నే మళ్ళీ అధ్యాపకులుగా నియమిస్తున్నారు. వాళ్ళే ఇప్పుడు వరకు చదువు చెప్పని వాళ్ళు. Yes. వాళ్ళకే మళ్ళీ మీరు చదువు చెప్పే అవకాశం ఇస్తే మళ్ళీ చదువు ఎక్కదు. వాళ్ళు చెప్పరు. Yes. వాళ్ళు చెప్పరు, ఖచ్చితంగా వాళ్ళు చెప్పరు. Yeah. ఆ కొత్త సమాజాన్ని, అధ్యాపకుల్ని సృష్టించి ఈ దేశం మీద వదులుదామని మహాత్మా ఫులే గారు 200 సంవత్సరాల క్రితం చెప్పారు. అలాగే న్యాయ వ్యవస్థలో కూడా మార్పు రావాల్సి ఉండే. కానీ ఇందాక మనం అనేక విషయాలు చర్చించుకుంటున్నట్టు అది సాధ్యం కాదు భారతదేశంలో కాదు, ప్రపంచంలో అయినా ఏ పరిణామం అయినా మనం అర్థం చేసుకున్నప్పుడు అది దీర్ఘకాలికంగానే ఉంటుంది. ఆ దీర్ఘకాలికంగా ఉన్న ప్రణాళికల్ని మనం అందులో భాగస్వాములే కానీ ఓవర్ నైట్గా మనం దాన్ని మార్చే ప్రక్రియను మనం చేయలేము. దాన్ని మార్చే క్రమంలో మన వంతు మనం కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నిర్వర్తించింది కారంచేడు ఉద్యమం తర్వాత. దాని ఇంపాక్ట్తోనే అనేక మార్పులు వచ్చినాయి. ఇంకా రాజకీయంగా కూడా మనం ముందుకెళ్దామని అనుకుంటూ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చైతన్ గారు. ప్రస్తుతం సుధాకర్ శర్మ గారు, ఈరోజు కంక్లూడ్కు సంబంధించిన ఒక విషయం మాత్రం అర్థమైంది. ఏది అయినప్పటికీ కూడా కారంచేడు ఘటన తర్వాత దళితుల ఒక మహా ఉద్యమంగా మారి దానికి సంబంధించిన రాజ్యాధికార సాధ్యం చేపట్టే వరకు ఒక నిర్దిష్టమైన ప్లాన్తోనే వెళ్తున్నట్టుగా, కానీ అనేక వర్గాల నుంచి వెళ్ళి ఒత్తిడి, కార్పొరేట్ వ్యవస్థ నుంచి వెళ్ళి ఒత్తిడి, అంటే దళితుల నుంచి వెళ్ళే కొంతమంది నాయకులుగా ఎదిగిన తర్వాత వారి మాట తీరు కూడా మార్చడం వల్లనే ఈరోజు దళితులు కానీ, మైనారిటీలు కానీ, బీసీలు, ఎస్టీలు కానీ రాజ్యాధికారాన్ని సాధించలేకపోతున్నారని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలలో దళితుల మీద జరుగుతున్న అన్యాయానికి కానీ ఇంకా ఎక్కువ శాతం ఉత్తరాదిన చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ డిబేట్ని ఎలా కంక్లూడ్ చేస్తారు సార్? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా మనం గనక స్థూలంగా ఆలోచన చేస్తే కారంచేడు సంఘటన అనేటువంటిది చరిత్ర మనకు మిగిల్చినటువంటి ఒక చేదు జ్ఞాపకం, చీకటి జ్ఞాపకం. అసలు ఈ కారంచేడు అనేటువంటి ఆ పదం విన్న వెంటనే మనకు ఆనాడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా సజీవంగా మన ముందు కనిపిస్తూ ఉంటాయి. ఇది నిజంగా చరిత్రలోనే ఒక మర్చిపోలేనటువంటి ఒక సంఘటన. అలాగే ఈ సంఘటన తర్వాత జరిగినటువంటి విప్లవాత్మకమైనటువంటి అనేక మార్పులను కూడా మనం గమనించాలి. ఎందుకంటే కారంచేడు లాంటి ఒక సంఘటన జరగటం అంటే అది ఒక అగ్నిపర్వతం బద్దలవటమే. అంటే అది ఎన్నో రోజులుగా, ఎన్నో తరాలుగా చరిత్ర స్పష్టంగా చెప్తోంది. అణగారినటువంటి వర్గాలు ఎంతో బాధకు గురి అవుతున్నాయి, ఆవేదనకు గురి అవుతున్నాయి. అదంతా వాళ్ళ మనసులో గూడుగట్టుకొని ఉన్నటువంటి ఆ బాధ అంతా కూడా ఈ కారంచేడు ఘటన ఒక్కసారి మన కళ్ళ ముందు ఉంచింది. అగ్రవర్ణాల యొక్క అధికార దాహం, అలాగే అణిచివేత తత్వం ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గపూరితమైనటువంటిది అని ప్రపంచం కన్నులారా చూసింది. అలాగే చట్టాలకు కూడా ఆజ్యం పోసింది. మనం గనక గమనించినట్లయితే ఈ సంఘటన అనేటువంటిది దళిత వర్గాలకు నిజంగా ఒక స్ఫూర్తిదాయకంగా మారిపోయింది. సాహిత్యపరంగా, అలాగే మనం చూస్తే రాజకీయ పరంగా కూడా దళితుల్లో ఒక రకమైనటువంటి మానసిక శక్తిని కూడా ఇచ్చింది. వ్యక్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఒక సంఘటితమైనటువంటి శక్తిగా కూడా రూపొందటానికి కారంచేడు ఘటన నిజంగా ఒక చక్కటి రూపకల్పన చేసింది అని మనం భావించవచ్చు. 40 సంవత్సరాల కాలం గడిచినా కూడా ఈనాటికి అణిచివేతలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వవలసినటువంటి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ కూడా ఫుల్ఫిల్ కాకపోగా, రాజ్యాంగ పరంగా అక్కడ ఫుల్ఫిల్ కావటం లేదు. రాజకీయ పరంగా కూడా చూసినట్లయితే ఎక్కడ చూసినా వాళ్ళ మీద చిన్న చూపే. అది చాలా బాధాకరం. వాళ్ళు మనతో పాటు సమానమైనటువంటి సివిలియన్స్ కాదా, ఇండియన్ నేషనల్స్ కాదా? మరి ఈ విధమైనటువంటి వివక్ష మీలో ఎందుకు గూడు కట్టుకొని ఉంది అని ఫోర్సైట్స్ ఛానల్ ప్రశ్నిస్తోంది. నిజంగా సమాజం మనం అందరూ కోరుకోవాలి. కాబట్టి అణిచివేత గురి అవుతున్నటువంటి దళిత సోదరులందరూ కూడా ఉద్యమించాలి. ఉద్యమం ద్వారానే మన హక్కులను మనం పరిరక్షించుకోగలం. ఈ సందర్భంగా పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు ఒక చక్కటి మాట చెప్పారు. సంఘటితంగా మనమంతా ఉంటూ రాజకీయ శక్తిగా మనమంతా ఎదగాలి అన్నారు. దట్ ఈస్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ అవైలబుల్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. అలా ఒక ప్రబలమైన ఒక ప్రభంజనంగా మనం గనక ఎదగలిగితేనే నిజంగా దళితులు అంటేనే ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థగా రూపొందాలి. ముఖ్యంగా ఈ సందర్భంగా సమన్వయ లోపం కూడా ఉంది. కాబట్టి ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా సమన్వయాన్ని, అంటే ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వాన్ని పోగొట్టి ఏకత్వాన్ని సృష్టించగలగాలి.
ఆ ఏకత్వ సాధన చేతనే ఇప్పుడు మనం చూసాం, ఒక నది ఉంటుంది, అది పాయలుగా ఉన్నప్పుడు అది దాని యొక్క శక్తి ఎలా ఉంటుంది, అలాగే ఆ నదులు ఉపనదులన్నీ కలిసినప్పుడు ఒక మహానదిగా ఏర్పడినప్పుడు ఆ శక్తి చాలా ఎవరు కూడా ఎదుర్కోవడానికి, ఆ నది వైపు చూడటానికి కూడా సాహసించలేరు. అటువంటి శక్తిగా దళిత సోదరులు, దళిత వర్గం కనుక రూపొందిన రోజు నిజంగా భారతదేశం ఒక ఉజ్వలమైనటువంటి చరిత్రను లిఖించుకుంటుంది. ఈ సందర్భంగా మన ఐద్వా నాయకురాలైనటువంటి రమాదేవి గారు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు చెప్పారు, సూచనలు చేశారు. కాబట్టి వారికి కూడా ఫోర్ సైట్స్ టీవీ అభినందనలు తెలియజేసుకుంటోంది. అలాగే చేతన్ గారు కూడా చాలా ఈరోజు చెప్పినటువంటి మాటలు మరవలేనటువంటివి. నిజంగా వారు ఒక పుస్తకంతో వచ్చారు ఇక్కడికి. ఆ పుస్తకం చూస్తే కారంచేడు మన ముందు సజీవంగా ఉందా అన్నట్టు అనిపిస్తోంది. అది పుస్తకం కాదు, ఆనాటి ఘటనలన్నింటినీ కూడా పొందుపరిచినటువంటి ఒక సంఘటిత రూపం. మరి అద్భుతమైనటువంటి మాటలతో, వారి సూచనలతో ఈరోజు మన మిత్రులందరూ కూడా భగత్ సింగ్ గారు, అలాగే సులోచన గారు కూడా ఆనాడు జరిగినటువంటి విషయాల్ని మనతో పంచుకోవడం, ఇదంతా నిజంగా మనం ఈరోజు జరిగినటువంటి చర్చా కార్యక్రమం ద్వారా ఒక కొత్త నూతనమైనటువంటి అధ్యాయాన్ని లిఖించడానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక్కటి కావాలి. ఇది ఆగకుండా జరగవలసినటువంటి ఒక ప్రయాణం, అలు పెరగకుండా సాగవలసినటువంటి ఒక పోరాటం. అలాంటి స్ఫూర్తిని మనం కారంచేడు నుండి తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు స్వాతంత్ర యోధులుగా, స్వాతంత్రంలో మన దేశ స్వాతంత్రంలో పోరాడి అమరులైన వారికి కారంచేడులో, చెండూరులో, లక్ష్మీపేటలో ప్రతి చోట ఎవరైతే అమరులైనారో, మృతులు చెందారో వారి అందరికీ ఈరోజు ఫోర్ సైట్స్ టీవీ నివాళులు అర్పిస్తూ ఈరోజు పాల్గొన్నందుకు జస్టిస్ చంద్రకుమార్ గారికి, రమాదేవి గారికి, చైతన్ గారికి, భగత్ సింగ్ గారికి, సులోచన గారికి, అలాగే చంద్రగిరి శంకర్ గారికి అనివార్య కారణాల వల్ల బాబురావు గారు రాలేదు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా సెలవు. చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ.